Right. So UPSC aspirants, don't miss this opportunity. You can kickstart your UPSC preparation at just 5,000 rupees per month at LTX classes. మీకు లైవ్ అండ్ రికార్డెడ్ యాక్సెస్ వస్తుంది అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. తక్కువ ఫీజులో ఈఎంఐ ఆప్షన్తో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ ఆప్షన్ అనేది లభిస్తుంది. అండ్ ఈ ఆఫర్ మీకు 30th నవంబర్ వరకు మాత్రమే ఉంది. ఈ లోపు మీరు వినియోగించుకోవచ్చు. అండ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఎనీ టైం డెమో అడిగి చెక్ చేసి జాయిన్ అవ్వవచ్చు. సో ఆర్టికల్ చూడమ్మా. కెన్ డాలరైజేషన్ సేవ్ అన్ ఎకానమీ? డాలరైజేషన్ ఒక ఎకానమీని సేవ్ చేయగలుగుతుందా? డాలరైజేషన్ అంటే అర్థం ఏంటి? రీప్లేసింగ్ దట్ కంట్రీస్ కరెన్సీ విత్ డాలర్. డాలర్ని అఫీషియల్ కరెన్సీగా వాళ్ళు యూజ్ చేయడం, అంటే వేరే కంట్రీ, అమెరికన్ కంట్రీ కాదు, వేరే కంట్రీ లైక్ అర్జెంటీనా డాలర్ని అఫీషియల్ కరెన్సీగా వాడదాము అని తీసుకున్న నిర్ణయం డాలరైజేషన్ అవుతుంది. వాళ్ళు ఇంకా డాలరైజేషన్ నిర్ణయం తీసుకోలేదు, కానీ తీసుకుంటారు ఫ్యూచర్లో. వాళ్ళు ఏమంటున్నారంటే ఎకానమీని సేవ్ చేయడం కోసం మేమే నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పి అంటున్నారు. అసలు మన కరెన్సీని డాలర్తో రీప్లేస్ చేయడం వల్ల ఎకానమీని సేవ్ చేయడం అవుతుందా? ప్రాక్టికల్గా పాసిబులా? వేరే కంట్రీస్ ఏమన్నా ఈ పని చేశాయా? చేసి సక్సెస్ సాధించాయా లేదా? ఇవన్నీ ఈ ఆర్టికల్లో మనం చూడబోతున్నాం. దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3. సో ఆర్టికల్లో ఏం రాశారో లైన్ బై లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్డ్గా చూసి ఆర్టికల్ నుంచే నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. సెపరేట్గా వేరేగా నోట్స్ రాయాల్సిన అవసరం లేదు. ఆర్టికల్ ఏదైతే ఉందో అంతా కూడా ఒక నోట్స్ ఫార్మాట్లోనే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ చూస్తే వాళ్ళు రాయడమే ఎకనామిక్ నోట్స్ అనే ఫార్మాట్లో ఇస్తున్నారు. ఈ ఎక్స్ప్లెయినర్ పేజ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా మీరు నోట్ చేసుకోవచ్చు. సో ఎనదర్ ఎలక్షన్, ఎనదర్ విక్టరీ ఫర్ గ్లోబల్ రైట్. సో దీని అర్థం ఏంటంటే మనకి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. చాలా ఎలక్షన్స్లో గ్లోబల్ ఫార్ రైట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు విజయం సాధిస్తున్నారు. ఫార్ రైట్ అంటే అర్థం ఏంటమ్మా? ఫార్ లెఫ్ట్, ఫార్ రైట్ అని వినుంటారు కదా. లెఫ్టిస్ట్ ఐడియాలజీ, రైటిస్ట్ ఐడియాలజీ. లెఫ్టిస్ట్కి మీకు ఎగ్జాంపుల్ కమ్యూనిజం, అలాగే రైటిస్ట్కి ఎగ్జాంపుల్ ఫ్యాసిజం, నాజీయిజం, ఇవన్నీ దానికి ఎగ్జాంపుల్స్ అని మనం తీసుకోవచ్చు. అయితే రైట్ ఐడియాలజీలో ఏముంటుందంటే జనరల్గా దేర్ ఈజ్ లిమిటెడ్ గవర్నమెంట్ రోల్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే రైట్కి వచ్చేసరికి దేర్ ఈజ్ కన్సర్న్ ఫర్ ట్రెడిషన్స్కి, కల్చర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. నేషనలిజంకి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఇలాంటి ఫిలాసఫీ ఫాలో అయ్యే వాళ్ళందరూ రైటిస్ట్ ఐడియాలజీకి చెందిన వాళ్ళు. అలాంటి వ్యక్తి ఒక ఆయన అర్జెంటీనాలో ప్రెసిడెంట్గా గెలవడం జరిగింది. హిజ్ నేమ్ ఈజ్ జేవియర్ మిల్లీ. సో ఈయన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అనేది ప్రపంచం అంతా కూడా ఒకసారి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఫర్ హీజ్ అన్కన్వెన్షనల్ అండ్ వరింగ్ వ్యూస్. ఆయన వ్యూస్ చాలా వెరైటీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అబార్షన్ అపోజ్ చేస్తారు. మీకు చెప్పాను రైట్కి లెఫ్ట్కి. రైట్ ఎప్పుడు కూడా ట్రెడిషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ప్రాణాన్ని తీసే హక్కు మనకు లేదు, దేవుడి బిడ్డ, ఈ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతుంది. అబార్షన్కి అపోజ్ చేశారు. అలాగే అర్జెంటీనా మిలిటరీ గవర్నమెంట్ చేసిన అన్డెమోక్రాటిక్ ఎక్సెసెస్ కావచ్చు, టార్చర్ కావచ్చు, దాని విషయంలో కూడా ఆయన క్లియర్ యాటిట్యూడ్ అనేది చూపించలేదు. అంబివాలెంట్ అంటే అటు ఇటు కాకుండా అన్క్లియర్ యాటిట్యూడ్తో ఆయన చూపించడం అనేది జరిగింది. అంటే కొంచెం ఈయన వ్యూస్ అన్నీ కూడా యూనిక్గా, వెరైటీగా, ఎటిపికల్గా ఉన్నాయి. అందుకని మొత్తం ఇట్లాంటి ఆయన ప్రెసిడెంట్ అయితే ఏమవుతుందో అన్న భయం ఉంటుంది, ఆసక్తి కూడా ఉంటుంది. ఈయన ఎకనామిక్ ప్రపోజల్స్ కూడా మనకి దే హ్యావ్ డ్రాన్ మచ్ డిబేట్ అండ్ స్క్రూటినీ. సో దాని గురించి స్క్రూటినీ చేసే పరిస్థితి వచ్చింది. సో ద సెల్ఫ్ కన్ఫెస్డ్ ఎనార్కో క్యాపిటలిస్ట్. ఆయన ఏమంటున్నారంటే తనను తాను ఒక ఎనార్కో క్యాపిటలిస్ట్గా ఆయన పిలుచుకుంటున్నారు. నిన్న వీడియోలో కూడా చెప్పాను, ఎనార్కో క్యాపిటలిజం అంటే అర్థం ఏంటంటే అబ్సల్యూట్లీ లిమిటెడ్ రోల్ ఆఫ్ గవర్నమెంట్ అని అర్థం. అసలు గవర్నమెంట్ రోల్ ఎంత తక్కువ అంటే అంత తక్కువ. ప్యూర్ ఎనార్కో క్యాపిటలిజంలో మనకి అసలు జుడిషియరీ, డిఫెన్స్, పోలీసు వ్యవస్థ వీటిని కూడా ప్రైవేటైజ్ చేస్తారు. జస్టిస్ డెలివరీ సిస్టమ్ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోనే ఉంటుంది. ఎనీబడీ కెన్ ఎవరైనా సరే కోర్టు స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ కోర్టుకి ఎవరైనా కేసు సాల్వ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఆ కోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు. కోర్టుకు ఫీజు కట్టి వాళ్ళు అక్కడ వాళ్ళ వాదనలు వినిపించి వాళ్ళ న్యాయాన్ని పొందవచ్చు. అంటే న్యాయాన్ని కూడా కొనుక్కోవడం, ఫీజు కట్టి కొనుక్కోవడం అనే మీనింగ్లో మీకు కనిపిస్తుంది. న్యాయాన్ని కొనుక్కోవడం అంటే డబ్బులు ఇస్తే మీకు మీ పక్షాన మీకు తీర్పు ఇచ్చేస్తారని కాదు. అక్కడ మీరు రిజిస్టర్ చేసుకొని ఆ పర్టికులర్ కోర్టుకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుని, ఇప్పుడు చూడండి మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్స్కి మీరు ఫీజు కట్టి జాయిన్ అవుతున్నారు, నేర్చుకుంటున్నారు. అలాగే మీకు ఒక అన్నదమ్ముల తగాదా ఉంది, మీరు ఆ తగాదా తేల్చుకోవాలి. మీరు ఏం చేస్తారు? యూ కెన్ గో టు లెట్స్ సే ఒక 5-6 కోర్ట్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఆపరేటెడ్ బై ప్రైవేట్ ఎంటిటీస్. అందులో మీకు నచ్చిన కోర్టుకి వెళ్తారు, మీ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఎవరైతే తగాదాదారులు ఉన్నారో మీ ఇద్దరు మాట్లాడుకొని నచ్చిన కోర్టుకి వెళ్ళి ఫీజు కట్టి న్యాయాన్ని పొందుతారు. అలాంటి సినారియో. ఎడ్యుకేషన్ కంప్లీట్గా ప్రైవేట్.
అలాగే హెల్త్ కంప్లీట్గా ప్రైవేట్. గవర్నమెంట్ రోల్ అనేది జీరో చేసేసి కంప్లీట్గా మార్కెట్ ఫోర్సెస్కి వదిలేసి సిస్టంలో డిమాండ్ సప్లై ఫోర్సెస్తోనే మొత్తం ఎకానమీ రన్ అయ్యేలాగా ఉండే విధానం అనార్కో క్యాపిటలిజం. తనని తాను అనార్కో క్యాపిటలిస్ట్గా పిలుచుకునే వ్యక్తి ఈయన. సో ఆయన ఏమన్నారంటే, ఆయన క్యాంపెయిన్లో ఏం చెప్పారంటే, నేను అర్జెంటీనా కరెన్సీ అయిన పీసోని నేను రీప్లేస్ చేయబోతున్నాను విత్ డాలర్. పీసోని డాలర్తో రీప్లేస్ చేసి టు ఎలిమినేట్ ద సెంట్రల్ బ్యాంక్ ఆల్ టుగెదర్. సో అక్కడున్న సెంట్రల్ బ్యాంక్ కంప్లీట్గా రద్దు చేస్తాను, డిస్బ్యాండ్ చేస్తాను, అక్కడ కరెన్సీనే లేపేస్తాను, దాని ప్లేస్లో డాలర్ని పెట్టేద్దాము. అండ్ టు స్లాష్ గవర్నమెంట్ స్పెండింగ్ని కంప్లీట్గా కట్ చేస్తాను. వెల్ఫేర్ స్కీమ్ అని అదని ఇదని ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాలు పిచ్చిగా ఖర్చు పెడుతున్నాయి. అర్జెంటీనా ప్రధాన ప్రాబ్లం ఏంటంటే, ప్రజాకర్షక పథకాలు, ప్రజల్ని అట్రాక్ట్ చేయడం కోసం పొలిటీషియన్స్ లేనిపోని ప్రామిసులు ఎలక్షన్లో చేస్తున్నారు. ఆ ప్రామిసులు నెరవేర్చడం కోసం ఫండ్స్ లేక కరెన్సీని ప్రింట్ చేయమని సెంట్రల్ బ్యాంక్ చెప్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ ప్రింట్ చేస్తున్న కరెన్సీ తీసుకొచ్చి రకరకాల పథకాలతో ప్రజల చేతుల్లో పెడుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ప్రజల చేతుల్లో క్యాష్ పెరిగిపోయి మనీ సప్లై సిస్టంలో పెరిగిపోయి సిస్టంలో ఉన్న అవుట్పుట్ అదే ఉంది. గుడ్స్ అండ్ సర్వీసెస్, ఆ దేశంలో ప్రొడ్యూస్ అవుతున్న వస్తువులు సేవలు అలాగే ఉన్నాయి. కానీ ఆ వస్తువులు సేవల్ని కొనుగోలు చేసే మనీ సప్లై పెరిగిపోతుంది. సో మనీ సప్లై పెరగడం వల్ల డిమాండ్ పెరిగిపోతుంది. డిమాండ్ పెరిగిపోయి సప్లై అలాగే ఉంటే ప్రైసెస్ పెరుగుతాయి. దానివల్ల ఇన్ఫ్లేషన్కి అది దారితీసే పరిస్థితి వస్తుంది. సో అర్జెంటీనా ఆ రకంగా ఇన్ఫ్లేషన్తో సఫర్ అవుతుందన్నమాట. ప్లస్ నియర్లీ 2/3 ఆఫ్ ద పాపులేషన్ ఫాలింగ్ బిలో పవర్టీ లెవెల్ యాజ్ పర్చేసింగ్ పవర్స్ ఆఫ్ వేజెస్ అండ్ శాలరీస్ ఆర్ ఎరోడెడ్. ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుంది, పర్చేసింగ్ పవర్స్ తగ్గిపోతాయి, వీళ్ళ యొక్క శాలరీస్ అనేవి సరిపోవు, నిత్యావసరాలు కొనుక్కోవడం కూడా సరిపోని పరిస్థితి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఎలక్షన్స్లో మొత్తం ప్రజలంతా కూడా మిస్టర్ మెలీని ఆయన యొక్క ఇడియోసింక్రటిక్ పాలసీ ప్రపోజల్స్కి ఓకే చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, మేము డాలర్ని ఈ కరెన్సీనే లేపేస్తాను, డాలర్ని తీసుకొస్తాను ఆయన చెప్పిన ప్రపోజల్స్ అన్ని నమ్మి ఆయనకి ఓటు గుద్దారనమాట. అయితే ఈయన ఎలక్ట్ అయిన తర్వాత కొన్ని పోల్ ప్రామిసెస్ విషయం ఆయన వెనకడుగు వేస్తున్నారు. ఫస్ట్ డాలరైజేషన్ రాగానే చేస్తానని చెప్పారు. ఇప్పుడు మాత్రం మీడియం టర్మ్ గోల్ అని చెప్తాను, అంటే కొన్ని రోజుల్లోగా చేస్తాను, ఇమీడియట్గా చేయనని కూడా చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ డాలరైజేషన్ అనేది ఇమీడియట్గా చేస్తారా లేకపోతే ఇబ్బందితో చేస్తారా, ఇబ్బంది లేకుండా చేయగలుగుతారా లేదనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే అర్జెంటీనా దగ్గర స్కేర్సిటీ ఆఫ్ డాలర్ రిజర్వ్స్. ఈరోజు నువ్వు డాలర్ అఫీషియల్ కరెన్సీ చేయాలంటే ప్రభుత్వం దగ్గర ఫస్ట్ డాలర్స్ ఉండాలి. సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఎనఫ్ డాలర్ రిజర్వ్స్ ఉంటేనే వాటి ద్వారా ఏదైనా ఎకానమీని మ్యానిపులేట్ చేయగలుగుతారు. ప్రభుత్వం దగ్గర ఎనఫ్ డాలర్స్ లేకపోతే రేపొద్దున చాలా కష్టాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. చేయగలుగుతారా లేదనేది పక్కన పెడితే అసలు డాలరైజేషన్ అనేది ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతుందా, ఇన్ఫ్లేషన్ లాంటి ప్రాబ్లమ్ని ఎకానమీని మళ్ళీ దారిలోకి తీసుకురాగలుగుతుందా లేదనేది మనం ఇప్పుడు విశ్లేషిద్దాం. అసలు డాలరైజేషన్ ఎందుకు అంటే చూడండి, ఇక్కడ డాలరైజేషన్ కెన్ యాక్ట్ యాజ్ అ సొల్యూషన్ టు హైపర్ ఇన్ఫ్లేషన్ బై బ్రేకింగ్ ద ఫీడ్బ్యాక్ లింక్ బిట్వీన్ రైజింగ్ ప్రైసెస్ అండ్ రైజింగ్ మనీ సప్లై. వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఎకానమీలో ఇక్కడ మనీ సప్లై, కరెన్సీ యొక్క మనీ సప్లై అలాగే ప్రైసెస్, మనీ సప్లై పెరుగుతున్న కొద్దీ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. ఓకేనా, ప్రైసెస్ పెరుగుతున్నాయని చెప్పేసి మళ్ళీ ప్రజలకి ఏదో సహాయం చేస్తామని ఇది మళ్ళీ ప్రింట్ చేసుకొని మనీ సప్లై పెంచుకెళ్ళిపోతున్నారు. అర్థమైందా? ధరలు పెరిగాయి, ప్రజలు కష్టాలు పడుతున్నారని చెప్పి ప్రభుత్వం ప్రింట్ చేసేస్తుంది కరెన్సీ, ఏదో పేరు పెట్టి ప్రజల అకౌంట్లో ఇస్తుంది. అలా ఇస్తే కొద్దీ మనీ సప్లై పెరిగిపోతుంది. మనీ సప్లై పెరిగే కొద్దీ ధరలు పెరిగిపోతున్నాయి. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? సప్లై ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ సేమ్ ఉంది. మనీ సప్లై వల్ల ప్రజల చేతిలో డబ్బులు పెరిగి వాళ్ళ డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ వల్ల ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడే పరిస్థితులు మనకి వస్తున్నాయి. ఆ ఫీడ్బ్యాక్ లూప్ అనేది కంప్లీట్గా బ్రేక్ అవుతుంది ఎప్పుడు ఆ కరెన్సీని కంప్లీట్గా రద్దు చేసేస్తే. కరెన్సీని రద్దు చేస్తే డాలర్స్ ప్రింట్ చేయడం అర్జెంటీనా చేతిలో ఉంటుందా? ఉండదు. డాలర్స్ ఎవరు ప్రింట్ చేస్తారు? అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ప్రింట్ చేస్తారు. సో అర్జెంటీనా చేయగలదా? అర్జెంటీనా విల్ లూజ్ కంట్రోల్. వీళ్ళు కోరుకునేది అదే, మాకు కంట్రోల్ ఉండకూడదు, మన చేతిలోనే డాలర్స్ మన కరెన్సీని ప్రింట్ చేసే అవకాశం ఉంటే ఇలాంటి తప్పుడు పనులు చేసే అవకాశం ఉంటుంది. సో ఆ తప్పుడు పనులు చేయకూడదు అంటే మన చేతిలో కంట్రోల్ ఉండకూడదు అనేది ఆయన యొక్క ప్రధానమైన ఉద్దేశం. సో డొమెస్టిక్ కరెన్సీని తీసుకొచ్చి డాలర్స్తో రీప్లేస్ చేసేస్తే ద థియరీ గోస్ ఏమంటున్నారంటే మనీ సప్లై కెన్ నో లాంగర్ బి కంట్రోల్డ్ బై వెస్టెడ్ పొలిటికల్ ఇంట్రెస్ట్. ఈ రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో మనీ సప్లైని వాళ్ళు కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు? హూ కెన్ ఇంక్రీజ్ స్పెండింగ్ ఆఫ్ పొలిటికల్ ఎండ్స్, స్పెండింగ్ ఫర్ పొలిటికల్, రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రింటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇకపై అలా చేయడానికి అవకాశం లేకుండా అవుతుంది. The incessant rise of prices would be forced to moderate since consumers would no longer be able to access currency easily, thus slowing down consumption demand. Incessant అంటే అర్థం ఏంటమ్మా? బ్రేక్ లేకుండా విపరీతంగా పెరిగిపోతున్నా
ఈ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకని? కన్జ్యూమర్స్కి కరెన్సీ అంత ఈజీగా దొరకదు. సో డిమాండ్ అనేది తగ్గుతుంది. ద స్లోయింగ్ డౌన్ కన్జంప్షన్ డిమాండ్ తగ్గి ధరలన్నీ కూడా మళ్ళీ నేల మీదకి వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది ఈ రకంగా కరెన్సీని రీప్లేస్ చేయడం వల్ల. డాలరైజేషన్ కెన్ ఆల్సో హ్యావ్ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఆన్ గ్రోత్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడమే కాదు, గ్రోత్ పరంగా తీసుకున్న డాలరైజేషన్ వల్ల పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఆర్టికల్ చెప్తోంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎందుకు అంటే, సిన్స్ ఎ స్మాల్ ఎకానమీ కెన్ ఓన్లీ యాక్సెస్ డాలర్స్ త్రూ ఫారిన్ ట్రేడ్ ఆర్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్. మీకు డాలర్స్ ఎలా వస్తాయి? కెన్ యూ ప్రింట్ ఇట్? యూ కాంట్. మరి ఎలా తీసుకొస్తావు? ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోవాలి, లేదా ఎక్స్పోర్ట్స్ చేయడం ద్వారా నీవు డొమెస్టిక్గా ప్రొడ్యూస్ చేసిన వస్తువులు ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా తెచ్చుకుంటావు. సో డాలర్స్ని నువ్వు ఫారిన్ ట్రేడ్ ద్వారా లేదా క్యాపిటల్ ఇన్ఫ్లోస్, అంటే మన దేశంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టినా, లేదా మన దేశంలో ఇప్పుడు ఎవరైనా విదేశీయులు మనకి అర్జెంటీనా వచ్చి పెట్టుబడులు పెట్టారనుకోండి, అప్పుడు డాలర్స్ వస్తాయి. లేదా అర్జెంటీనాలో ప్రొడ్యూస్ అయిన వస్తువులు కొనారనుకున్నప్పుడు డాలర్స్ వస్తాయి. అప్పుడే డాలర్స్ వస్తాయి కాబట్టి ఇట్ వుడ్ ఇన్సెంటివైజ్ ద ఎకానమీ టు ఫోకస్ ఆన్ ఎక్స్పోర్ట్ సక్సెసెస్. సో ఎకానమీ ఫోకస్ దేని మీదకి వెళ్తుంది? ఎక్స్పోర్ట్స్ని పైన సక్సెస్ చేయాలనే ఫోకస్ వెళ్తుంది. అండ్ ఈజింగ్ కండిషన్స్ ఫర్ ఫారిన్ క్యాపిటల్ అర్జెంటీనాలో పెట్టుబడి పెట్టేలాగా వీళ్ళు కండిషన్స్ అన్నీ కూడా ఈజీ చేసే, కండిషన్స్ సులభతరం చేసే దానిపైన ఫోకస్ చేస్తారు. వుడ్ బి మోర్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ అన్ ఎకానమీ విత్ ఎ స్టేబుల్ కరెన్సీ ఉండే ఎకానమీలో కదా ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. అదే డాలర్ ఉందనుకోండి, డాలర్ అనేది స్టేబుల్ కరెన్సీ, అది ఎవరు పెడితే వాళ్ళు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. సో అలాంటి కంట్రీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. సో వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూడా కరెన్సీ అనేది బాగానే ఉంది, మిగిలిన కండిషన్స్ కూడా సులభతరం చేశారనుకోండి, సులువుగా వాళ్ళు హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే దేశంలో ఎక్కువ పెట్టుబడులు వస్తాయి. ఈ స్టేబుల్ వాల్యూ ఆఫ్ డాలర్ వుడ్ ఎన్ష్యూర్ దట్ ఎకనామిక్ ఏజెంట్స్ బోత్ ఫారిన్ అండ్ డొమెస్టిక్ వుడ్ బి ఏబుల్ టు మేక్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ రిగార్డింగ్ ఎకనామిక్ యాక్టివిటీ. Plans that would otherwise not be possible under a currency that rapidly lost value. సో డాలర్ స్టేబుల్గా ఉండడం వల్ల ఉపయోగం ఏంటి? ఎకనామిక్ ఏజెంట్స్ బోత్ ఫారిన్ అండ్ డొమెస్టిక్ ఎకనామిక్ ఏజెంట్ అంటే అర్థమైందమ్మా, ద పర్సన్ హూ ఈజ్ మేకింగ్ ఎన్ ఎకనామిక్ డెసిషన్ ఈజ్ కాల్డ్ అన్ ఎకనామిక్ ఏజెంట్. అండ్ ఎస్పెషల్లీ ఈ కాంటెక్స్లో ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఇండస్ట్రియల్ ఓనర్స్ అనమాట, ఓనర్స్ ఆఫ్ ఇండస్ట్రీ, క్యాపిటలిస్టుల గురించి తీసుకున్నాం. వాళ్ళు లాంగ్ టర్మ్ ప్లాన్స్ వేయగలుగుతారు. ఎందుకని? వాళ్ళు ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు రా మెటీరియల్ పర్చేస్ చేసినా డాలర్స్లోనే పర్చేస్ చేస్తారు, అమ్మినా డాలర్స్లోనే అమ్ముతారు. కరెన్సీ అనేది స్టేబుల్. సో నీకు నీకు లాభం వస్తుందా రాదా అనేది నీ ప్రొడక్షన్ క్యాపబిలిటీ బట్టి, నీ ప్రొడక్టివిటీ బట్టి, నీ టాలెంట్ బట్టి ఆధారపడుతుంది. ఇంత కష్టపడి ప్రొడక్షన్ చేసిన తర్వాత నేను ఏ కరెన్సీలో అమ్ముతున్నా కరెన్సీ వాల్యూ పడిపోతే మనం నష్టపోతాం కదా. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉండదు. ఎందుకంటే ఇట్ విల్ బీ ఇన్ డాలర్ స్టేబుల్ కరెన్సీ కాబట్టి ఆ ఇష్యూ అనేది మనకి రాదు. సో ర్యాపిడ్గా లూజ్ అయిపోయే కరెన్సీతో మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది, డాలర్తో ఆ ప్రాబ్లం అనేది రాదు. సో అందువల్ల క్యాపిటలిస్టులకి, ఇండస్ట్రియలిస్టులకి కూడా ప్లస్ అవుతుందని చెప్తున్నారు. అయితే డాలరైజేషన్ వల్ల అన్ని ప్లస్లైనా మైనస్లు లేవా? దేర్ ఆర్ సమ్ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ది అడాప్షన్ ఆఫ్ డాలర్స్ యాజ్ ఎ కరెన్సీ ఇంప్లైస్ దట్ ఎకనామీస్ లూజ్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ పాలసీ లెవరేజ్ విత్ మానిటరీ పాలసీ నౌ అనేబుల్ టు కంట్రోల్ మనీ సప్లై. మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఇండియా ఉందమ్మా, ఇండియాలో కరెన్సీ ఏంటి? రూపీ. ఇండియన్ రూపీని ఎవరు కంట్రోల్ చేస్తారు? సెంట్రల్ బ్యాంక్. ఈరోజు సిస్టంలో రూపీలు తగ్గించాలన్నా సెంట్రల్ బ్యాంక్ చేయగలుగుతుంది, సిస్టంలో రూపీస్ పెంచాలన్నా సెంట్రల్ బ్యాంక్ చేయగలుగుతుంది. అదే ఇండియాలో రూపీ బదులు డాలర్ అనుకోండి, మన ఆర్బీఐ ఏదైనా చేయగలదా? డాలర్ సప్లై పెంచగలదా? చేయలేదు. డాలర్ సప్లై తగ్గించగలదా? చేయలేదు. అలాగే ఇప్పుడు అర్జెంటీనా డాలర్ సప్లై పెంచాలన్నా తగ్గించాలన్నా మానిటరీ పాలసీ అంటే సెంట్రల్ బ్యాంక్ చేతిలో ఏమీ ఉండదు. అంటే దే ఆర్ లూజింగ్ పాలసీ లెవరేజ్, అంటే వాళ్ళు కంట్రోల్ చేయలేరు. అది కంప్లీట్గా అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ చేతిలోనే ఉంటుంది. వీళ్ళ చేతిలో అసలు ఏమీ ఉండని పరిస్థితి వస్తుంది. ఎందుకు ఉండాలి అంటే, కొన్ని సందర్భాల్లో మనీ సప్లై పెంచాల్సి వచ్చినప్పుడు పెంచగలిగేలా ఉండాలి, తగ్గించాల్సి వచ్చినప్పుడు తగ్గించగలిగేలా ఉండాలి. ఆ తగ్గించగలిగేలాగా పెంచగలిగేలాగా లేనప్పుడు ద కంట్రీ విల్ లూజ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద మనీ సప్లై. మరి ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్ పెంచడం ద్వారా పెంచడం, ప్రొడక్టివిటీ పెంచడం ద్వారా, ఇన్సెంటివైజ్ చేయడం ద్వారా అది మన కంట్రోల్లో ఉండదు. మనం ట్రై చేస్తాం అంతే. అయినప్పటికీ విదేశీయులు మన దేశంలో పెట్టుబడి పెట్టకపోతే మనం ఏం చేయలేం. కానీ మన చేతిలో కరెన్సీ ఉంటే వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్ డైరెక్ట్లీ. ఆ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కరెన్సీ అనేది పాసిబుల్ కాదు ఇప్పుడు. ఆన్ ది ఫారిన్ ట్రేడ్ ఫ్రంట్, కంట్రీస్ వుడ్ నో లాంగర్ బి ఏబుల్ టు టేక్ రికోర్స్ టు డిప్రిషియేషన్ టు బూస్ట్ ఎక్స్పోర్ట్స్. ఫారిన్ ట్రేడ్ పరంగా తీసుకుంటే ఇప్పుడు మామూలుగా ఏం చేస్తామంటే, మన ఎక్స్పోర్ట్స్ని బూస్ట్ చేయాలంటే కొన్ని సందర్భాల్లో ఆ కంట్రీస్ వాళ్ళ కరెన్సీస్ని ఏం చేస్తారు? డిప్రిషియేట్ చేస్తారు, కరెన్సీ వాల్యూ తగ్గిస్తారు. కరెన్సీ వాల్యూ తగ్గినప్పుడు ఎక్స్పోర్ట్స్కి బెనిఫిట్ అవుతుంది కదా. చైనా చాలా సందర్భాల్లో తన కరెన్సీ వాల్యూని డిప్రిషియేట్ చేయడం ద్వారా ఎక్స్పోర్ట్స్ని ఇన్సెంటివైజ్ చేయగలిగింది.
ఇప్పుడు కరెన్సీ వాల్యూ తగ్గించడం పెంచడం మన చేతిలో ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మనం వాడుతుంది డాలర్ వాల్యూ నువ్వు ఎలా మారుస్తావు? నువ్వు మార్చలేవు. యూ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ది వాల్యూ ఆఫ్ డాలర్. పరిస్థితి అలాంటిది. ఎందుకంటే నీ కరెన్సీ అయితే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. నువ్వు ఎక్సెస్ ప్రింట్ చేస్తావో, అమ్ముతావో, లేదా తగ్గిస్తావో, ఏదో చేస్తావు. కానీ ఇప్పుడు చేయలేని పరిస్థితి అనమాట. సో ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ టు స్టేవ్ ఆఫ్ డౌన్ టర్న్స్. సో ఓన్లీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ద్వారా మాత్రమే మీరు ఏదైనా చేయగలరు. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అంటే ఏంటి? మన దేశం, మన ఎక్స్పోర్ట్స్ బాగా పెరగాలి అంటే ఏంటి? ఈ డిప్రిషియేషన్ అనేది చేయగలుగుతామో? చేయలేము. డిప్రిషియేషన్ చేయలేని పరిస్థితి, ఎందుకంటే కరెన్సీ కంట్రోల్ లేదు. సో ప్రొడక్ట్ ప్రైస్లు తగ్గించడమో, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గించడమో, లేకపోతే ఏరే రకమైన చేయడం ద్వారా మాత్రమే మనం హ్యాండిల్ చేయగలుగుతాం తప్పితే వేరే ఆప్షన్ అనేది మనకి చేతిలో లేకుండా అయిపోతుంది. So some proponents of dollarization see this as a positive outcome, since it would ensure the government resorts to productivity boosting methods to combat recessions instead of changing exchange rates. కొంతమంది ఏమంటున్నారంటే ఇలాగే మంచిది, ఎందుకంటే ఇంతకుముందు రిసెషన్ లాంటి వచ్చినప్పుడు ఈ ఎక్స్చేంజ్ రేట్స్ మ్యానిపులేట్ చేయడం అనేది టెంపరీ సొల్యూషన్ అది. కానీ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడం అనేది పర్మనెంట్ సొల్యూషన్. ఈరోజు మన దేశంలో రిసెషన్ వచ్చింది, ఆర్థిక మంది వచ్చింది, దాన్ని హ్యాండిల్ చేయడం కోసం మనం ఎక్స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేసామనుకోండి, లాంగ్ టర్మ్లో మంచిదే కదా. సో అలా వాళ్ళు ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ కోసం ప్రయత్నం చేస్తారు, దానివల్ల అల్టిమేట్గా మంచి జరుగుతుంది అనేది కొంతమంది ఎకనామిస్టులు చెప్తున్న వాదన. ఇదమ్మా డాలరైజేషన్ యొక్క కథ. డాలరైజేషన్ యొక్క ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, రెండు మనం చూసాము. మైనస్ ప్రధానంగా ఏంటంటే యూ లూజ్ కంట్రోల్ ఓవర్ మానిటరీ పాలసీ. అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ విషయంలో కూడా కరెన్సీని మ్యానిపులేట్ చేయడం అనేది వాళ్ళకి ఇంకా కుదరదు, అది మైనస్. ప్లస్ ఏంటంటే స్టేబుల్ కరెన్సీ వల్ల ఇన్ఫ్లేషన్ అదుపులోకి వస్తుంది, ప్రొడక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది, విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీలందరికీ కూడా రేపు పొద్దున్న ప్రొడక్షన్ చేయాలని ఏం చేయాలన్నా ప్లానింగ్ ప్రాపర్గా చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. బికాజ్ ద కరెన్సీ ఈజ్ స్టేబుల్. మిగిలినంతకు డిమాండ్ బట్టి డిసైడ్ అవుతారు. కరెన్సీ స్టేబుల్గా లేకపోతే డిమాండ్ ఉన్నప్పటికీ భయం వేస్తుంది. డిమాండ్ ఉంది, సేల్స్ అవుతాయి, కానీ కరెన్సీ వాల్యూ పడిపోతే మన పరిస్థితి ఏంటి అనే భయం అనేది ఇప్పుడు ఉండదు. అయితే ఇంతకుముందు వేరే కంట్రీస్ ఏవైనా సరే ఈ పని చేశాయి అంటే ఈక్వెడార్ అనే కంట్రీ డాలరైజేషన్ చేసింది. చూడండి, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సమ్ కంట్రీస్ హోల్డ్ అవుట్ ప్రామిస్ ఫర్ ద ప్రాజెక్ట్ ఆఫ్ డాలరైజేషన్. 3 కంట్రీస్, ఈక్వెడారు, పనామా, ఎల్ సాల్వడార్, ఈ 3 కంట్రీస్ కూడా ఫుల్లీ డాలరైజ్డ్ అనమాట. అక్కడ అఫీషియల్గా డాలరే నడుస్తుంది. హ్యావ్ హ్యాడ్ సక్సెస్ఫుల్ ఎకనామిక్ అవుట్కమ్స్ ఫాలోయింగ్ డాలరైజేషన్ చేసి అవి సక్సెస్ సాధించాయి. అందులో ఈక్వెడార్ని ఒక కేస్ స్టడీగా ఈ ఆర్టికల్లో చూపించారు. ఈక్వెడారియన్ ఎకానమీ ఏమైందంటే మనకి 1990s విపరీతమైన క్రైసిస్లు, సంక్షోభాలు ఎదుర్కొంది. ఎకనామిక్ అవుట్పుట్ 7% పడిపోయింది, ఇన్ఫ్లేషన్ 67%కి వెళ్ళిపోయింది, డొమెస్టిక్ కరెన్సీ ద సక్కర్ ఆల్మోస్ట్ 200% డిప్రిషియేట్ అయిపోయింది 1999లో. అందుకని అప్పుడు ప్రెసిడెంట్ జామెల్ మహమ్మద్ డాలరైజేషన్ని 2000 జనవరిలో అనౌన్స్ చేశారు. అంటే డాలర్ని అఫీషియల్ కరెన్సీగా వాళ్ళు అంటే మనం కూడా డాలర్నే వాడతామే కదా అని చెప్పి అనౌన్స్ చేశారు. అండ్ ఇమీడియట్గా వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్లు వచ్చాయి, మొత్తం దేశవ్యాప్తంగా నిరసనలు వచ్చాయి. దానివల్ల అతను రిజైన్ చేయాల్సి వచ్చింది. అనౌన్స్మెంట్ చేసిన 2 వారాల్లోనే రిజైన్ చేయాల్సి వచ్చింది. కానీ పొలిటికల్గా ఇష్యూస్ వచ్చినప్పటికీ ఈక్వెడార్ పెర్సిస్టెడ్ విత్ డాలరైజేషన్. ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం కంటిన్యూ చేశారు. ఆ క్షణానికి తిట్టి ఆయన దింపేశారు, కానీ ఆయన నిర్ణయాన్ని ఫాలో అవడమే జరిగింది. మరి ఈక్వెడార్ ఎకానమీలో తర్వాత ఏం జరిగింది? కన్సిడరబుల్ ప్రోగ్రెస్ కనిపించింది సిన్స్ దెన్ ఆన్ పారామీటర్స్ మెజరింగ్ బోత్ ఎకనామిక్ గ్రోత్ అండ్ సోషల్ వెల్ఫేర్లో తీసుకున్న, ఎకనామిక్ గ్రోత్లో తీసుకున్న ఈక్వెడార్ ఎకానమీ బాగా గ్రో అయ్యింది. వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్స్ ప్రకారం ఈక్వెడార్ ఎకానమీ 2001 నుంచి 2014 లోపు 4.5% యాన్యువల్ గ్రోత్ చూపించింది. రియల్ జీడిపి అంటే అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్. పావర్టీ రేటు 36.7% నుంచి 22.5%కి పడింది. ఇన్ఈక్వాలిటీ కూడా తీసుకుంటే గినీ ఇండెక్స్ ద్వారా మెజర్ చేసేది. ఈ గినీ ఇండెక్స్ ప్రకారం ఇన్ఈక్వాలిటీ ఇది 0 to 100 ఉంటుంది స్కేల్. 0 ఉంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, 100 అంటే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ అని అర్థం. గినీ ఇండెక్స్ 100 ఉందనుకోండి, చాలా హై లెవెల్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఉంది అని. 0 ఉంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అని అర్థం అనమాట. సో ఈ ఇండెక్స్ కూడా మనకి 9% పడింది అనమాట ఓవర్ దిస్ పీరియడ్. అంటే ఇన్ఈక్వాలిటీస్ తగ్గాయి అని అర్థం. అలాగే 2008 రిసెషన్లో ఎకానమీ కేవలం 1.3% ఆఫ్ జీడిపి మాత్రమే కోల్పోయింది. ప్రపంచ దేశాల్లో 5%, 6%లో పోతే ఈక్వెడార్ కేవలం 1.3% మాత్రమే కోల్పోయింది. అండ్ రిసెషన్ వచ్చిన 2 సంవత్సరాల్లోనే 20-year గ్రోత్ ట్రెండ్ని రీచ్ అయిపోయింది అనమాట. సో ఈక్వెడార్ ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉండేదని చెప్తున్నారు. అండ్ ఇన్ఫ్లేషన్ పరంగా తీసుకుంటే సెప్టెంబర్ 2000 సంవత్సరంలో 108% ఇన్ఫ్లేషన్ ఉంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 2003-2006 ప్రాంతంలో 4%కి యావరేజ్గా 4%కి తగ్గింది. ఏ రిమార్కబుల్ అచీవ్మెంట్ ఫర్ అన్ ఎకానమీ
ఎక్స్పీరియన్సింగ్ డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ రేట్స్ సిన్స్ ది 1970s. 1970s నుంచి డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ రేట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఈ ఎకానమీకి ఇది ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్గా మనం చెప్పొచ్చు. అలాగే ఫారిన్ డెట్ టు జీడిపి రేషియో కూడా 55% ఇన్ 2000 నుంచి 21.5% ఇన్ 2006కి పడింది. 2000లో 55% నుంచి 2006లో 21%కి మనకి ఫారిన్ డెట్ తగ్గింది. అంటే ఇవన్నీ కూడా పాజిటివ్ ఇండికేటర్స్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చింది, ఎకానమీ గ్రో అయింది, అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అయితే డాలరైజేషన్ వల్ల ఇదంతా జరిగిందా లేదా వేరే ఏవైనా రీజన్స్ ఉన్నాయా అంటే చూడండి, ద రోల్ ఆఫ్ పాలసీ. డాలరైజేషన్ ఈజ్ నాట్ హౌఎవర్ ద సోల్ రీజన్ ఫర్ సక్సెస్. ఈక్విడార్ ఇంత సక్సెస్ సాధించడానికి ప్రధానమైన కారణాలు ఒక్క డాలరైజేషన్ మాత్రమే కాదు. దాంతోపాటు అక్కడ సిగ్నిఫికెంట్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ అంత ముందు కూడా ఉన్నాయి, అయినప్పటికీ ఇంతకుముందు సక్సెస్ సాధించలేకపోయారు, డాలరైజేషన్ తర్వాత సాధించగలిగారు. ఈ కమోడిటీ ప్రైస్ బూమ్ ఆఫ్ 2000s గ్రేట్లీ ఎయిడెడ్ ది గ్రోత్ ఆఫ్ ది ఎకానమీ. 2000 సంవత్సరం నుంచి కమోడిటీ ప్రైస్లు బాగా పెరిగాయి. అంటే ఆయిల్ వీటి రేట్లు బాగా పెరగడం వల్ల కూడా ఈక్విడార్కి బాగా హెల్ప్ అయింది, ఎందుకంటే వాళ్ళకి రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో గ్రేటర్ ఇన్ఫ్లో ఆఫ్ డాలర్స్ ఆ దేశానికి వచ్చాయి, ఆయిల్ అమ్ముకొని డాలర్స్ తెచ్చుకోగలిగారు. సబ్సీక్వెంట్గా 2004లో ఆయిల్ ప్రైసెస్ తగ్గినప్పుడు అక్కడ ఎకనామిక్ గ్రోత్ కూడా కొంచెం తగ్గడం అనేది కూడా చూసాము. అలాగే డెట్ టు డెఫిసిట్ లెవెల్స్ కూడా పెరిగాయి. దానివల్ల ఎకానమీకి కొత్త కొత్త ఛాలెంజెస్ వచ్చే పరిస్థితి కూడా మనం చూసాం ఎక్కడ, ఈక్వెడార్లో. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ రఫేల్ కొరియా 2007 నుంచి 2017 ప్రాంతంలో హీ ఓవర్స్ ఆన్ ఎక్స్పాండెడ్ రోల్ ఫర్ స్టేట్ ఇన్ ఎ డాలరైజ్డ్ ఎకానమీ. సో స్టేట్ యొక్క రోల్ ఎక్స్పాండ్ అయింది. అంటే ఎకానమీ ఛాలెంజెస్లో ఉంది కాబట్టి మొత్తం వదిలేయకుండా ఆయన చాలా రోల్ తీసుకున్నారు. విత్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండ్ డెఫిసిట్స్ రైజింగ్ సిగ్నిఫికెంట్లీ. ప్రజల్ని కాపాడాలని చెప్పి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ బాగా పెంచారు, డెఫిసిట్లు కూడా దానివల్ల బాగా పెరిగిపోయాయి. న్యూ కాంట్రాక్ట్స్ విత్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ ఆపరేటింగ్ విత్ ఇన్ ఈక్వెడార్ సచ్ యాజ్ బ్రెజిల్స్ పెట్రోబ్రాస్ వర్ నెగోషియేటెడ్. అంటే ఈక్వెడార్లో ప్రైవేట్ కంపెనీస్, వేరే కంట్రీస్ చెందిన ప్రైవేట్ కంపెనీస్, ఆయిల్ కంపెనీస్ ఆపరేట్ చేస్తూ ఉంటే వాళ్ళతో వీళ్ళు కాంట్రాక్ట్స్ రీనెగోషియేట్ చేసుకున్నారు. గివింగ్ ఈక్వెడారియన్ గవర్నమెంట్ గ్రేటర్ రెవెన్యూ, వీళ్ళకి ఎక్కువ రెవెన్యూ వచ్చేలాగా చేసుకున్నారు. అండ్ యూజింగ్ నేషనలైజేషన్ ఆఫ్ ఆయిల్ ఫీల్డ్స్ యాజ్ లెవరేజ్ అగెన్స్ట్ ఫారిన్ ఆయిల్ కంపెనీస్. సో ఆయిల్ ఫీల్డ్స్ అన్ని గవర్నమెంట్ కంట్రోల్లో తెచ్చుకోవడం ద్వారా మన ఫారిన్ ఆయిల్ కంపెనీస్ నుంచి ఒక లివరేజ్ లాగా, అంటే వాళ్ళతో గట్టిగా నెగోషియేట్ చేసి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకునేలాగా వాళ్ళు మార్చుకోవడం అనేది జరిగింది. అలాగే ఈక్వెడార్ యొక్క ఫారిన్ డెట్ని కూడా రీస్ట్రక్చర్ చేసుకున్నారు. రీస్ట్రక్చర్ చేయడం అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ని మళ్ళీ మాట్లాడుకోవడం. అలాగే కొన్ని సర్టెన్ బాండ్స్లో కూడా వాళ్ళు ఇల్లిజిటిమేట్ అనుకున్న బాండ్స్ని డిఫాల్ట్ చేశారు, అంటే పేమెంట్ చేయలేదు. అటు ప్రైవేట్ పార్టీలకు ఎక్కువ బెనిఫిట్స్ అయిపోతున్నాయి, గవర్నమెంట్ నష్టపోతుంది అనుకున్నప్పుడు వాటిని డిఫాల్ట్ చేయడం కూడా జరిగింది. దీనివల్ల ఏమైందంటే ఫిస్కల్ స్పేస్ ఫ్రీ అయింది, అంటే ఖర్చులు కొంచెం కంట్రోల్ అయ్యి ఇన్కమ్ అనేది పెరిగింది. విచ్ వాజ్ యూజ్డ్ ఫర్ సోషల్ స్పెండింగ్. దానివల్ల సోషల్ వెల్ఫేర్ కోసం స్పెండింగ్ అనేది పెంచగలిగారు. విచ్ ఇంక్రీజ్ ఫ్రమ్ రఫ్లీ 5% ఆఫ్ జీడీపీ ఇన్ 2006 to 10.3% ఇన్ 2011. సో ఆ సోషల్ స్పెండింగ్ అనేది బాగా పెరిగిందనమాట ఆ 5-6 year పీరియడ్లో. మోర్ ఓవర్ ద సెంట్రల్ బ్యాంక్ వాజ్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ త్రూ అవుట్ దిస్ టైమ్. సెంట్రల్ బ్యాంక్ ఇండిపెండెంట్గా ఉంది అక్కడ లేదు, ఎగ్జిక్యూటివ్ కంట్రోల్లో ఉంది. బకింగ్ అండ్ ఇంపార్టెంట్ మెయిన్ స్ట్రీమ్ కన్సెన్సస్ రిగార్డింగ్ కండక్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ. జనరల్గా మానిటరీ పాలసీ ఎలా అంటే సెంట్రల్ బ్యాంక్ ఇండిపెండెంట్గా చేస్తుంది, కానీ అక్కడ మానిటరీ పాలసీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే జరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఉన్నా లేనట్టే ఒక రకంగా గవర్నమెంట్ చెప్పినట్టుగా ఎగ్జిక్యూటివ్ చెప్పినట్టుగా నడుచుకునే పరిస్థితి తప్పితే వేరే ఏది తనకి స్కోప్ లేదు. అయితే అచీవ్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ప్రాస్పరిటీ ఇస్ ఎ కాంప్లెక్స్ అఫైర్ దట్ రిక్వైర్స్ సస్టైన్డ్ ఎంగేజ్మెంట్ విత్ పాలసీ మేకింగ్ అండ్ పర్హాప్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ లక్ టు నావిగేట్ ఎకనామిక్ షాక్స్. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఈ ఎకనామిక్స్ ప్రాస్పెరిటీ అచీవ్ చేయడం అనేది అంత ఈజీనా కాదు, ఇట్స్ ఎ కాంప్లెక్స్ థింగ్. సో దీనికి ఏం కావాలి, సస్టైన్డ్ ఎంగేజ్మెంట్ విత్ పాలసీ మేకింగ్. పాలసీ మేకింగ్లో సస్టైన్డ్ ఎంగేజ్మెంట్ కావాలి అండ్ లిటిల్ బిట్ ఆఫ్ లక్ కూడా కావాలి. అంటే గవర్నమెంట్ తన కంట్రోల్లో పాలసీలు పెట్టుకోవాలి, కొంత లక్ కూడా ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, రైజింగ్ ఆయిల్ ప్రైసెస్ బ్రాట్ విండ్ఫాల్ గెయిన్స్ టు ద ఈక్వెడారియన్ ఎకానమీ. ఈక్వెడార్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆయిల్ ప్రైసులు బాగా 2000 తర్వాత ఆయిల్ ప్రైసెస్ బాగా పెరగడం, వీళ్ళ రిజర్వ్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి బాగా హెల్ప్ అయింది అది. అండ్ విత్ ఎ గవర్నమెంట్ దట్ ఎన్ష్యూర్డ్ దోస్ గెయిన్స్ ఫర్ ట్రాన్స్లేట్ ఇంటూ సోషల్ స్పెండింగ్. గవర్నమెంట్ ఆ డబ్బులు వేస్ట్ చేయకుండా ప్రజల కోసం ఖర్చు పెట్టింది, సోషల్ స్పెండింగ్ కోసం. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ కాదా మా సోషల్ స్పెండింగ్ అంటే, మనకి ఎడ్యుకేషన్, హెల్త్ ఇలాంటి పారామీటర్స్ కోసం ప్రజల కోసం ఆ రకంగా ఖర్చు పెట్టడం అనేది జరిగిందనమాట. సో అంటే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, అల్టిమేట్గా ఏం చెప్తున్నారంటే ఈక్వెడార్లో డాలరైజేషన్ అనేది ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ని అదుపు చేసి స్టెబిలిటీ అనేది తీసుకొచ్చింది. కానీ దాంతోపాటు ఆ కంట్రీ యాక్టివ్ ఫిస్కల్ పాలసీ కూడా, గవర్నమెంట్ కూడా ఫిస్కల్ పాలసీ అర్థం ఏంటి, గవర్నమెంట్ ద డెసిషన్స్ టేకెన్ బై ద పాలసీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ విచ్ ఎఫెక్ట్స్ ది రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది కంట్రీ.
కంట్రీ యొక్క రెవెన్యూ మరియు ఎక్స్పెండిచర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పాలసీని మనం ఫిస్కల్ పాలసీ అంటాం. ఖర్చు పెట్టడం ఫిస్కల్ పాలసీ, ట్యాక్స్ పెంచడం ఫిస్కల్ పాలసీ. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే పాలసీ అనమాట. సో అక్కడ ఫిస్కల్ పాలసీ యాక్టివ్గా ఉండడం వల్ల సస్టైనబుల్ గ్రోత్ అనేది వచ్చింది. డాలరైజేషన్ ఈజ్ వన్ ఆస్పెక్ట్, ది అదర్ వన్ ఈజ్ యాక్టివ్ ఫిస్కల్ పాలసీ. యాక్టివ్ ఫిస్కల్ పాలసీ అని మనం చెప్పొచ్చు. తర్వాత సెవెరల్ ఎకనామిక్స్ హ్యావ్ డిక్రైడ్ ఎ రిటర్న్ టు ఆస్టెరిటీ ఎకనామిక్స్ ఇన్ ఈక్వెడార్. తర్వాత ఏం జరిగిందంటే ఈక్వెడార్లో 2014 తర్వాత ఆస్టెరిటీ అంటే స్పెండింగ్ ఖర్చు తగ్గించేయడం కంప్లీట్గా. ఆస్టియర్ మెజర్స్ అంటే అర్థమండి కంప్లీట్గా స్పెండింగ్ తగ్గించేసుకొని జాగ్రత్తగా వెళ్ళడం అనమాట. సో దాన్ని సెవెరల్ ఎకనామిస్టులు తప్పుబట్టారు, అంటే క్రిటిసైజ్ చేశారు. విత్ ది ఐఎంఎఫ్ ఇన్సిస్టింగ్ ఆన్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ది సెంట్రల్ బ్యాంక్ యాజ్ ఎ ప్రీ కండిషన్ ఫర్ రిసీవింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఐఎంఎఫ్ ఏమంటుందంటే మీరు సెంట్రల్ బ్యాంక్ని కంప్లీట్గా మీ కంట్రోల్లో పెట్టుకున్నారు, అలా వద్దు, సెంట్రల్ బ్యాంక్ ఇండిపెండెన్స్ ఇవ్వండి, అప్పుడే మేము అసిస్టెన్స్ ఇస్తామని ఐఎంఎఫ్ కూడా ఈక్వెడార్కి కండిషన్ పెట్టడం జరిగిందనమాట. ఇది ఈక్వెడార్ యొక్క స్టోరీ. సో ఓవరాల్గా ఈక్వెడార్ స్టోరీ సమ్మరీ ఏంటంటే డాలరైజేషన్ వల్ల ఈక్వెడార్ బాగుపడింది. అయితే డాలరైజేషన్ ఒకటే కాదు, యాక్టివ్ ఫిస్కల్ పాలసీ కూడా ఉండడం వల్ల బాగుపడింది అనేది సమ్మరీ. నౌ ద డేంజర్స్ ఆఫ్ అడాప్టింగ్ అన్ ఎక్స్టర్నల్ కరెన్సీ వితౌట్ ది ఎబిలిటీ టు చార్ట్ ఇండిపెండెంట్ పాలసీ కెన్ బి సీన్ ఇన్ ది కేస్ ఆఫ్ గ్రీస్. నెగిటివ్ ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. గ్రీస్ దేశంలో వాళ్ళు కూడా యూరోని అడాప్ట్ చేశారు, వాళ్ళు ఇండిపెండెంట్ పాలసీ లేకుండా అయిపోయారు. దానివల్ల నష్టం ఏంటనేది కూడా మన గ్రీస్ని ఎగ్జాంపుల్గా చూడొచ్చు. ఇవన్నీ ఎందుకు మీరు చదవాలి, ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ మీకు మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్లో హెల్ప్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈక్వెడార్ని పాజిటివ్ ఎగ్జాంపుల్గా, గ్రీస్ని నెగిటివ్ ఎగ్జాంపుల్గా మనం చూపించవచ్చు. ది అడాప్షన్ ఆఫ్ యూరో వల్ల గ్రీస్లో ఏమైంది, గ్రోత్ అనేది ఫెయిల్ అయింది. విత్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ రైజింగ్, చాలా దేశాలు ఆ దేశంలో పెట్టుబడి పెట్టాయి. టూరిజం బూమింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ స్టేబుల్ కరెన్సీ స్టేబుల్గా ఉండడం వల్ల టూరిజం కూడా బాగా బూమ్ అయింది. అయితే యూరోజోన్ క్రైసిస్ వచ్చినప్పుడు గ్రీస్ వాస్ బెరెఫ్ట్ ఆఫ్ బోత్ ఫిస్కల్ అండ్ మానిటరీ పాలసీస్. ఫిస్కల్ పాలసీ కూడా వాళ్ళ కంట్రోల్ లేకుండా పోయింది, మానిటరీ పాలసీ కూడా వాళ్ళ కంట్రోల్ లేకుండా పోయింది. మానిటరీ పాలసీ ఎందుకు కంట్రోల్ అవ్వలేదంటే అది యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే యూరో కదా కరెన్సీని వీళ్ళు కంట్రోల్ చేయలేరు. మరి ఫిస్కల్ పాలసీ ఎందుకు రిస్ట్రైన్ అయిందంటే ఇట్ వాజ్ ఎ ప్రీ కండిషన్ ఫర్ అడాప్టింగ్ యూరోని మీరు అడాప్ట్ చేయాలంటే ఫిస్కల్ పాలసీ విషయంలో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం ఖర్చులు పెడతారంటే మేము ఒప్పుకోము, కొన్ని కండిషన్స్కి మీరు లోబడితేనే యూరోని మీరు కరెన్సీగా అడాప్ట్ చేయడానికి మేము ఒప్పుకుంటామని యూరో జోన్లో చెప్పడం జరిగింది. ఆ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ వల్ల కూడా ఫిస్కల్ పాలసీ రెస్ట్రిక్షన్స్లోకి పడిపోయింది. దీనివల్ల గ్రీక్ ఎకానమీ నో ఆల్టర్నేటివ్ బట్ టు అడాప్ట్ క్రషింగ్ ఆస్టెరిటీ మెజర్స్ అంటే కంప్లీట్గా గవర్నమెంట్ స్పెండింగ్ కట్ చేయడం ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ఐఎంఎఫ్ అండ్ ఈసీబీ. అక్కడ యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ఐఎంఎఫ్ అసిస్టెన్స్ ఇచ్చే హెల్ప్ చేసే, కానీ మేము చెప్పినట్టుగా మీరు స్పెండింగ్ కంప్లీట్గా కట్ చేయాలని చెప్పారు. చచ్చినట్టు వాళ్ళు కట్ చేయాల్సి వచ్చింది. సో అల్టిమేట్గా ఆధార్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి డాలరైజేషన్ ఈజ్ నాట్ ఏ సిల్వర్ బుల్లెట్. అది చేస్తే చాలు మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అనుకోవడానికి లేదు. అదేమీ సిల్వర్ బుల్లెట్ కాదు. అర్థమైందా? సిల్వర్ బుల్లెట్ అంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేసేది అనే మీనింగ్ మనకి అక్కడ వస్తుందన్నమాట. ఓకే, ఏ సింపుల్ మ్యాజికల్ సొల్యూషన్ అది అని అనుకోవడానికి లేదు. బట్ ఇఫ్ యూజ్డ్ వెల్ ఇన్ కంజంక్షన్ విత్ నింబుల్ డొమెస్టిక్ పాలసీ, అంటే ఫ్లెక్సిబుల్గా, సాలిడ్గా, స్కిల్ఫుల్గా డొమెస్టిక్ పాలసీతో పాటు డాలరైజేషన్ వాడితే ఒక సక్సెస్కి ఒక దారి చూపించవచ్చు. బ్లైండ్గా డాలరైజేషన్ చేసినంత మాత్రాన సక్సెస్ వస్తుందని చెప్పలేము. ఇప్పుడు మరి అర్జెంటీనాలో విత్ ఏ ప్రెసిడెంట్ ఎలెక్ట్ దట్ బ్రాండిషెస్ ఏ చైన్సా అంటే కటింగ్ ప్లేయర్, కట్ చేసేదనమాట. బ్రాండిష్ అంటే షోకేస్ చేయడం, బయటికి షోకేస్ చేయడం. టు ఇండికేట్ హిస్ డిజైర్ టు స్లాష్ గవర్నమెంట్ స్పెండింగ్. అతను ఏంటి, గవర్నమెంట్ స్పెండింగ్ని కట్ చేయాలి అనే ఇండికేషన్, అదేంటది ఆ చైన్స్ అని చూపిస్తూ గవర్నమెంట్ స్పెండింగ్ని కట్ చేయాలనే ప్రయత్నం నేను చేస్తాను, మొత్తం కట్ చేస్తాను ఖర్చులని చెప్పి చూపించుకుంటూ వెళ్తున్నాడు. అండ్ హూ హెస్ అసర్టెడ్ దట్ హీ విల్ అబాలిష్ సెంట్రల్ బ్యాంక్ అబాలిష్ చేస్తానని చెప్తున్నాడు. అలాగే పాలసీ ఇన్ అర్జెంటీనా మైట్ ఫైండ్ ఇట్స్ పియర్ రెడ్యూస్డ్ అండర్ ది మీలీ అడ్మినిస్ట్రేషన్. సో ఈయన ఏమంటారంటే నేను గవర్నమెంట్ స్పెండింగ్ కట్ చేస్తానని చెప్తున్నారు, అలాగే సెంట్రల్ బ్యాంకే లేకుండా చేస్తున్నారు. సో గవర్నమెంట్ చేతిలో పాలసీ ఉంటుందా, ఇంక ఉండదు. ఏ పాలసీ లేకుండా మొత్తం ఓపెన్ మార్కెట్ సిస్టంలోకి ఆయన వెళ్ళిపోతున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుంది అనేది ఎవరికైనా తెలుసా? నోబడీ నోస్. ద వరల్డ్ అవైట్స్ ది రిజల్ట్స్ ఆఫ్ ఎట్ అనదర్ మ్యాక్రో ఎకనామిక్ గ్యాంబుల్ ప్లేడ్ అవుట్ ఆన్ ద బ్యాక్స్ ఆఫ్ సఫరింగ్ పాపులేస్ అంటే పీపుల్. అక్కడ ప్రజలు సఫర్ అవుతున్న ఈ బ్యాక్ డ్రాప్లో ఒక మ్యాక్రో ఎకనామిక్ గ్యాంబుల్ జరగబోతోంది. గ్యాంబుల్ అంటే ఒక చిన్న గ్యాంబుల్ వేసామంటాం, గ్యాంబుల్ చేశానంటారా, ఒక రాయి వేసానంటాం, ఒక రాయి వేస్తున్నాడు. సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, నోబడీ నోస్. సో మొత్తం ప్రపంచం అంతా ఏం జరుగుతుంది అనేది చూడబోతోందని చెప్పి ఫైనల్గా ఇక్కడ చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఆర్టికల్ దట్ టెల్స్ యూ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ డాలరైజేషన్. ఇలాంటి ఆర్టికల్స్ నుంచి మనం నోట్ మేకింగ్ చేసుకోవాలి. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చినా సరే ఇందులో ఉన్న కంటెంట్ మీరు హ్యాపీగా రీప్రొడ్యూస్ చేయవచ్చు. ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ డాలరైజేషన్ మనకి ఈ ఆర్టికల్లో కనిపిస్తుంది. ప్రాపర్ మెయిన్స్ బేస్డ్ ఆర్టికల్ అనమాట.
So look at this article. It's time to revamp the structure of the Supreme Court. GS paper 2. సుప్రీంకోర్టు స్ట్రక్చర్ని రివాంప్ చేయాల్సిన అవసరం వచ్చింది, టైం వచ్చింది అంటున్నారు. రివాంప్ అంటే దాన్ని మార్పు చేయడం, స్ట్రక్చర్లో మార్పులు చేర్పులు చేయాల్సిన సమయం అనేది ఆసన్నమైంది అని ఈ పర్టికులర్ ఆర్టికల్ చెప్తోంది. చూడండి ఏం చెప్పారనేది కొంచెం క్విక్గా ఈజీ ఆర్టికల్, ఫాస్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి 3 జ్యూరిస్డిక్షన్స్ ఉన్నాయి అండర్ ది కాన్స్టిట్యూషన్. ఏంటది? ఒరిజినల్, అపెల్లేట్ అండ్ అడ్వైజరీ. ఒరిజినల్ అంటే అర్థం ఏంటి? కేసెస్ వేర్ యూ అప్రోచ్ సుప్రీం కోర్ట్ డైరెక్ట్లీ వేర్ ఇట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక స్టేట్కి గొడవ అయింది అనుకోండి, ఆ గొడవ మీరు హైకోర్టులో తేల్చుకోవడానికి అవ్వదు, ఆ పంచాయతీకి సుప్రీంకోర్టు రావాల్సిందే. 2 స్టేట్స్ మధ్య గొడవ అయింది అనుకోండి, సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిందే. అలాగే గ్రూప్ ఆఫ్ స్టేట్స్కి సెంటర్కి మధ్య గొడవ అయింది అనుకోండి, ఆ కేసు కూడా మనకి సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిందే. ఇలాంటి కేసెస్ అన్నీ కూడా మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిందే. సో దే కమ్ అండర్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. అపీలేట్ అంటే హైకోర్టు యాజ్ ఎ వే ఆఫ్ అపీల్, హైకోర్టులో ఉన్న తీర్పుని ఎవరన్నా ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టుకి రావడం, అది అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అని చెప్తాం. అడ్వైజరీ అంటే మన ప్రెసిడెంట్కి ఏదన్నా, ఇప్పుడు పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టారు, ఆ బిల్లు ప్రెసిడెంట్ దగ్గరకి ఎసెంట్ కోసం వచ్చింది. సో అది సంతకం పెట్టాలా పెట్టకూడదా అనే విషయంలో ప్రెసిడెంట్కి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు ఇంటర్ప్రిటింగ్ కాన్స్టిట్యూషన్. ఆయనకి తనకి డౌట్స్ ఉన్నప్పుడు ఈ కెన్ రిక్వెస్ట్ సుప్రీంకోర్టుని అడగొచ్చు. సో దీని అర్థం ఏంటి మీరు చెప్పండి, మీ సలహా చెప్పండి అని అడగొచ్చు. సో సుప్రీంకోర్టు అడ్వైస్ అనేది ఇస్తుందన్నమాట సుప్రీంకోర్టుకి. సో అందుకనే ప్రెసిడెంట్కి దాన్ని అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అని చెప్పి అంటాం. ద సుప్రీం కోర్ట్ సర్వ్స్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ యాజ్ వెల్ యాజ్ ఎ కోర్ట్ ఆఫ్ అపీల్. కాన్స్టిట్యూషనల్ కోర్టుగాను ఉంటుంది, అలాగే కోర్ట్ ఆఫ్ అపీల్గా కూడా, అంటే వేరే కోర్టులో అయిన కేసుకి అపీలేట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఒక అపీల్ ద్వారా కూడా సుప్రీం కోర్టుకి మనం వెళ్ళొచ్చు, లేదా కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ డైరెక్ట్గా కూడా డీల్ చేస్తుంది. ద కోర్ట్ సిట్స్ ఇన్ బెంచెస్ ఆఫ్ వేరియింగ్ సైజెస్. సో బెంచ్ అంటే అర్థం ఏంటి? తీర్పు ఇచ్చే జడ్జిలు, ఆ గ్రూప్ ఆఫ్ జడ్జెస్ని మనం బెంచ్ అంటాం. వేరియింగ్ సైజెస్ ఆఫ్ బెంచెస్ ఉంటాయి. అది ఎవరు డిటర్మైన్ చేస్తారంటే రిజిస్ట్రీ డిటర్మైన్ చేస్తుంది. దానికి ఎవరు డైరెక్షన్స్ ఇస్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా CJ డైరెక్షన్స్లో రిజిస్ట్రీ చెప్పిన దాని ప్రకారం ఈ బెంచెస్ అనేవి ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ హీఈస్ ద మాస్టర్ ఆఫ్ రోస్టర్. రోస్టర్ అంటే ఎవరికి ఏ కేసు అసైన్ చేయాలి, ఏ బెంచ్కి ఏది ఇవ్వాలి అనేది రోస్టర్ అంటారు. ఈ మాస్టర్ ఆఫ్ రోస్టర్ ఎవరంటే CJI. ఆయన ఆదేశాలను బట్టి ఈ రిజిస్ట్రీ వాళ్ళు తయారు చేస్తారనమాట. అయితే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బెంచెస్ ఏవైతే ఉన్నాయో ఈ సుప్రీంకోర్టువి జనరల్గా ఎంతమంది ఉంటారంటే 5, 7 లేదా 9 బెంచెస్, 9 జడ్జెస్ ఉంటారు. హూ డెలిబరేట్ అనే స్పెసిఫిక్ ఇష్యూ రిలేటెడ్ టు కాన్స్టిట్యూషనల్ లా. కాన్స్టిట్యూషన్కి సంబంధించిన అంశాల విషయంలో ఈ డెలిబరేట్ చేయడానికి మినిమం 5 జడ్జిల ధర్మాసనం అనేది ఉండాలి. అది ఎవరు చెప్తున్నారు మనకి? ఆర్టికల్ 145 క్లాజ్ 3. ఆర్టికల్ 145 క్లాజ్ 3 ఏం చెప్తుందంటే, ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్. కాన్స్టిట్యూషన్ బెంచ్ మీరు సెటప్ చేయొచ్చు. ఇట్ సేస్ ఎ మినిమమ్ ఆఫ్ 5 జడ్జెస్ నీడ్ టు సిట్ ఫర్ డిసైడింగ్ ఏ కేస్ ఇన్వాల్వింగ్ ఏ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా యాజ్ టు ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఏదో ఒక అంశం పైన మనం తీర్పునివ్వాలి, ఆ అంశం పైన తీర్పునివ్వాలంటే కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం వస్తుంది అనే సందర్భంలో కనీసం 5 జడ్జిల ధర్మాసనం అని 5 జడ్జిలతో బెంచ్ అనేది ఫామ్ చేయాలని ఆర్టికల్ 145 క్లాజ్ 3 మనకు చెప్తుంది. ఓకే. ఆర్ ఫర్ హియరింగ్ ఎనీ రెఫరెన్స్ అంటారు ఆర్టికల్ 143. ఆర్టికల్ 143 దేని గురించి డీల్ చేస్తుంది? డీల్స్ విత్ ద పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు కన్సల్ట్ కోర్ట్. చెప్పాను కదా, ప్రెసిడెంట్ ఏదైనా విషయంలో ఆయనకి డౌట్స్ ఉన్నప్పుడు ఆయన కోర్ట్ని కన్సల్ట్ చేయొచ్చు. ఆ సందర్భంలో అది ఆర్టికల్ 143 ప్రకారం ఆయనకి అధికారం ఉంది. సో ఆ టైంలో ప్రెసిడెంట్కి సలహా ఇవ్వాలన్నప్పుడు కూడా ఇట్ కెన్ ఫామ్ బెంచెస్. ఆ బెంచెస్ కూడా మినిమం ఈ సైజ్ అనేది ఉండాలి, మినిమం 5 ఉండాలని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఇవి కాన్స్టిట్యూషన్ కేసెస్కి సంబంధించినవి. బట్ అదర్వైజ్ ఇన్ జనరల్ కేసెస్ బిఫోర్ సుప్రీంకోర్టు ఎవరు వింటారు? ప్రతిసారి 5 జడ్జిలతో బెంచ్ ఫామ్ చేస్తారా? నో. జనరలీ దే ఆర్ హర్డ్ బై డివిజన్ బెంచెస్. డివిజన్ బెంచ్ అంటే 2 జడ్జిలు మాత్రం ఉంటారు. ఆర్ ఫుల్ బెంచెస్. ఫుల్ బెంచ్ అంటే 3 జడ్జిలు ఉంటారు. ఇప్పుడు డివిజన్ బెంచ్కి ఒక కేసు వెళ్ళినప్పుడు 2 కదా, చెరొక వర్డిక్ట్ ఇచ్చారనుకోండి, ఈయన ఒక మాట ఇంకొక ఆవిడ ఒక మాట ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? స్ప్లిట్ వర్డిక్ట్ అవుతుంది, 1:1. అప్పుడు కేసు తేలదు. అలాంటప్పుడు ఇది 3 జడ్జిల ధర్మాసనానికి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఇన్ జనరల్ దే గో టు డివిజన్ బెంచెస్. 2 ఒకటే మాట అయితే ప్రాబ్లం లేదు. స్ప్లిట్ వస్తే దెన్ ఇట్ విల్ గో టు 3 జడ్జెస్ బెంచ్ అనమాట, టు ఎగ్జామిన్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ సచ్ యాజ్ ఫిల్మ్ ప్రొహిబిషన్స్ కావచ్చు, రెస్ట్రిక్షన్స్ కావచ్చు, లేదా ఛార్జెస్ అట్ ఏ పోలీస్ కమిషన్. సో ఎవరైనా ఎలా పొజిషన్ అబ్యూజ్ చేశారని ఇలాంటి చిన్న కేసెస్ అన్నిటికీ కూడా వెళ్తూ ఉంటుందన్నమాట. అయితే సో ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టుకి బ్రాడ్ జ్యూరిస్డిక్షన్ ఉండడం వల్ల చిన్న పిల్ల కేసెస్ కూడా, ఫ్రివలస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా
యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఖురాన్లోంచి కొన్ని ప్యాసేజెస్ రిమూవ్ చేసేయండి అని, అసలు ప్రియాంబుల్లోంచి సెక్యులరిజం తీసేయండి అని చెప్పి ఇట్లాంటి బిల్స్ కూడా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సో ఈ రకంగా ఏమైందంటే సుప్రీంకోర్టులో ఇప్పుడు 79,813 కేసులు పెండింగ్ ఉన్నాయి అండ్ జడ్జిలేమో 34 మంది మాత్రమే ఉన్నారు. మరి అలాంటప్పుడు మరి ఈ కేసెస్ అన్నీ అయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం కదా. అందుకనే ఇట్ ఈస్ దేర్ ఫోర్ అండర్స్టాండబుల్ దట్ దేర్ హ్యాస్ బీన్ డిమాండ్ టైమ్ అండ్ అగైన్ ఫర్ ఎ స్ట్రక్చరల్ చేంజ్ ఇన్ సుప్రీంకోర్ట్. సో సుప్రీంకోర్టులో మార్పులు రావాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో వస్తుంది. ఆ డిమాండ్ మనం అర్థం చేసుకోదగింది అని చెప్పొచ్చు. రీసెంట్లీ CJI D.Y. Chandrachud announced his intent to create constitution benches of varied strengths as a permanent feature of the court. CJI D.Y. Chandrachud కూడా క్లియర్గా అనౌన్స్ చేశారు. ఏమని అంటే డిఫరెంట్ స్ట్రెంగ్స్ ఉన్న కాన్స్టిట్యూషన్ బెంచెస్ని మనం క్రియేట్ చేయాలి, అదొక పర్మనెంట్ ఫీచర్గా ఉంచాలి. అంటే ఈ టైప్ ఆఫ్ కేసెస్ వీటికి వెళ్తాయి, ఈ టైప్ ఆఫ్ కేసెస్ వీటికి వెళ్తాయి అన్నట్టుగా మనం ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాలని కూడా సుప్రీంకోర్టు CJI D.Y. Chandrachud చెప్పడం జరిగింది. అయితే సెపరేట్ కాన్స్టిట్యూషన్ బెంచ్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి సుప్రీంకోర్టుకి వచ్చే కేసుల్లో కొన్ని కాన్స్టిట్యూషన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ సెక్స్ మ్యారేజ్కి సంబంధించిన కానీ ఇట్లాంటివన్నీ కాన్స్టిట్యూషనల్ బెంచెస్ మాత్రమే హ్యాండిల్ చేసేవి. ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించిన అంశాలు కావచ్చు, అవి కొన్ని ఉంటాయి. ఇంకా మిగిలినవన్నీ కూడా మెజారిటీ నార్మల్ రెగ్యులర్ లాకి సంబంధించిన కేసెస్ ఉంటాయి. ఈ కాన్స్టిట్యూషన్ అవన్నీ కూడా సెపరేట్, అవన్నీ కూడా ఎక్కువ మంది జడ్జిలతో బెంచ్ ఫామ్ చేయాలి, ఎక్కువ టైం పడుతుంది అండ్ దేశం మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలు అవి. సో అందుకని కాన్స్టిట్యూషన్ బెంచ్ని సెపరేట్గా చేసి పర్మనెంట్గా ఉంచాలి అనే డిమాండ్ కూడా ఉంది. దాని గురించి లా కమిషన్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. మార్చ్ 1984లో 10th లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏం ప్రపోజ్ చేసిందంటే సుప్రీంకోర్టుని 2 భాగాలుగా 2 డివిజన్స్గా సెపరేట్ చేయాలండి. ఒకటి కాన్స్టిట్యూషనల్ డివిజన్, రెండోది లీగల్ డివిజన్. కాన్స్టిట్యూషనల్ డివిజన్లో కాన్స్టిట్యూషన్కి సంబంధించిన అంశాలు మాత్రమే, సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏవైతే వస్తాయో వాటిని మాత్రమే డీల్ చేయాలని, లీగల్ డివిజన్ వచ్చేసరికి రిమైనింగ్ కేసెస్ కోసం అని చెప్పేసి స్ప్లిట్ చేయాలని లా కమిషన్ రిపోర్ట్ చెప్పింది. ద ప్రపోజల్ స్టేటెడ్ దట్ ఓన్లీ ఇష్యూస్ పర్టైనింగ్ టు కాన్స్టిట్యూషనల్ లా వుడ్ బి బ్రాట్ టు ద ప్రపోజ్డ్ కాన్స్టిట్యూషనల్ డివిజన్. కాన్స్టిట్యూషనల్ లాకి సంబంధించినవి మాత్రమే ఇందులోకి వస్తాయి, రిమైనింగ్ అన్ని వేరే దానికి వెళ్తాయి అన్నట్టుగా ఒక ప్రపోజల్ లా కమిషన్ పెట్టింది. 11th లా కమిషన్ కూడా 1988లో ఇలాగే చెప్పింది. సుప్రీంకోర్టుని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం వల్ల జస్టిస్ మోర్ వైడ్లీ అవైలబుల్గా ఉంటుంది, తొందరగా మనకి న్యాయం అనేది దొరుకుతుంది అండ్ లిటిగెంట్స్ పే చేయాల్సిన ఫీజు కూడా చాలా వరకు తగ్గుతుందని మనకి 11th లా కమిషన్ రిపోర్ట్ కూడా చెప్తుంది. It was reported that appeals in the top court mostly comprised matters from high courts that are closer to the Supreme Court. ఇంకో పాయింట్ ఏంటంటే సుప్రీం కోర్టుకి యాజ్ అన్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ హై కోర్ట్స్ నుంచి కేసెస్ వెళ్తాయని చెప్పాం కదా. ఆ కేసెస్ మీరు తీసుకుంటే మెజారిటీ ఎక్కడి నుంచి వెళ్తున్నాయంటే సుప్రీంకోర్టుకి దగ్గరగా ఉన్న హైకోర్ట్స్ నుంచి ఎక్కువ కేసులు వెళ్తున్నాయి. లైక్ హర్యానా కావచ్చు, అలహాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు. ఈ హైకోర్టుల నుంచి అపీల్స్ మాత్రమే ఎక్కువ వెళ్తున్నాయి. దూరం నుంచి ఈ ఫార్ అవే ఉన్న వాళ్ళ నుంచి అయితే అపెక్స్ కోర్టుకి హ్యాడ్ ఫ్యూయర్ అపీల్స్ ఫైల్డ్. ఎందువల్ల? ఒకటి యాక్సెసిబిలిటీ, కాస్ట్, అంత దూరం వెళ్ళడం రావడం వల్ల ఇబ్బందులు, యాక్సెసిబిలిటీ కూడా. ఎందుకంటే దేశం మధ్యలో ఢిల్లీ లేదు, ఢిల్లీ నెత్తి మీద ఉంది, నార్త్లో ఉంది. సదరన్ పార్ట్ నుంచి ఢిల్లీ వెళ్ళడం మనకి చాలా టైం పట్టేసే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. అలాగే సుప్రీంకోర్టు కూడా ఇంతకుముందు బీహార్ లీగల్ సపోర్ట్ సొసైటీ వర్సెస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇట్ వాస్ డిజైరబుల్ టు ఎస్టాబ్లిష్ ఎ నేషనల్ కోర్ట్ ఆఫ్ అపీల్. ఒక నేషనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది అవసరం అని చెప్పేసి సుప్రీంకోర్టు 1986లో చెప్పింది. దట్ వుడ్ బి ఏబుల్ టు ఎంటర్టైన్ స్పెషల్ లీవ్ పిటిషన్స్. దిస్ వుడ్ అలౌ ద సుప్రీం కోర్ట్ టు ఓన్లీ ఎంటర్టైన్ కాన్స్టిట్యూషన్ అండ్ పబ్లిక్ లా రిలేటెడ్. సో స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే అర్థం ఏంటి? ఆర్టికల్ 136 ద్వారా మనకి సుప్రీంకోర్టుకి అధికారం అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ఏం చెప్తుందంటే మనకి సుప్రీంకోర్ట్స్ ఇన్ ఇట్స్ డిస్క్రిషన్ మే గ్రాంట్ స్పెషల్ లీవ్ టు అపీల్ ఫ్రమ్ ఎనీ జడ్జ్మెంట్, డిక్రీ, డిటర్మినేషన్, సెంటెన్స్ ఆర్ ఆర్డర్ ఇన్ ఎనీ కాజ్ ఆర్ మ్యాటర్ పాస్డ్ ఆర్ మేడ్ బై ఎనీ కోర్ట్ ఆర్ ట్రైబ్యునల్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఏ టెరిటరీలోనైనా సరే, ఏ ట్రైబ్యునల్ అయినా సరే, ఏ కోర్టు ద్వారా వచ్చిన ఆర్డర్ని, సెంటెన్స్ని, జడ్జిమెంట్ని పైన మనం అపీల్ చేసుకునే అధికారం మనకు ఉంటుంది, సుప్రీంకోర్టుకి మనం వెళ్ళవచ్చు అని ఎస్ఎల్పి చెప్తుందన్నమాట. సో దీని ప్రకారం కూడా మనం అపీల్ అంటే యాజ్ అ వే ఆఫ్ అపీల్ సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వచ్చు. సో యాజ్ అ వే ఆఫ్ అపీల్ వెళ్ళే కేసెస్ అన్నీ కూడా ఒక నేషనల్ కోర్ట్ ఆఫ్ అపీల్కి అప్పచెప్పేసి మిగిలినవన్నీ కూడా పబ్లిక్ లా రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కావచ్చు, అలాగే కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ కావచ్చు, ఇట్లాంటివంటి డైరెక్ట్గా
ఈ కేసెస్ అంటే అప్పీల్ ద్వారా వెళ్ళేవన్నీ కూడా నేషనల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్కి పెట్టేసి ఒరిజినల్ మరియు అడ్వైజరీ ఆస్పెక్ట్స్ సుప్రీంకోర్టు డీల్ చేసేలాగా ఒక నేషనల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని కూడా సుప్రీంకోర్టు 1986 జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. కానీ అడుగు ముందుకు వేయలేదు. As a step towards making the court more accessible, the 229th Law Commission Report 2009 recommended 4 regional benches to be located in Delhi, Chennai or Hyderabad, Kolkata and Mumbai. 229 లా కమిషన్ రిపోర్ట్ 2009లో ఏం చెప్పిందంటే 4 బెంచెస్ ఎస్టాబ్లిష్ చేయండి. ఢిల్లీలో ఒకటి, చెన్నై ఆర్ హైదరాబాద్ ఒకటి, కోల్కతా ఒకటి, ముంబై ఒకటి. అంటే ఓన్లీ ఢిల్లీలోనే కాకుండా 4 బెంచెస్ పెట్టి నాన్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ వినేలాగా. అంటే ఇప్పుడు మనకి సదరన్ పార్ట్లో ఎవరికైనా సరే ఇష్యూ ఉంది అంటే అప్పీల్ ద్వారా కావచ్చు, వేరే రకంగా కావచ్చు ఇష్యూ ఉందంటే దే కెన్ అప్రోచ్ హైదరాబాద్ ఆర్ చెన్నై బెంచ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా లిటిగేషన్ కాస్ట్ తగ్గుతుంది, యాక్సెసిబిలిటీ కూడా ఇష్యూస్ కూడా సార్ట్ అవుట్ అవుతాయి అన్నమాట. ఇలా లా కమిషన్ రిపోర్ట్ 2009లో కూడా చెప్పింది. అండ్ ఇంకా ఏం చెప్పిందంటే ఇట్ రికమెండెడ్ 6 జడ్జెస్ ఫ్రమ్ ఈచ్ రీజన్ అట్ 4 రీజనల్ బెంచెస్. ఈ 4 బెంచెస్లో ఒక్కొక్క దాంట్లో 6 జడ్జిలు ఉండాలి. ఆ రీజన్కి చెందిన వాళ్ళు, అపిలేట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి. కాన్స్టిట్యూషన్ బెంచ్ మాత్రం న్యూఢిల్లీలోనే ఉండాలి, అది రెగ్యులర్ బేసిస్ పైన పనిచేయాలని కూడా ఆ పర్టికులర్ లా కమిషన్ రిపోర్ట్ రికమెండ్ చేసింది. By dividing the heavy backlog of non-constitutional cases among regional benches, ఈ నాన్ కాన్స్టిట్యూషనల్ కేసెస్ అన్నీ ఈ రీజనల్ బెంచెస్కి డివైడ్ చేయడం ద్వారా సుప్రీంకోర్టు కుడ్ డీల్ విత్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అండ్ అదర్ కేసెస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనే డే టు డే బేసిస్లో వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఇలా పర్సనల్ ఇష్యూస్, ఒకరి మీద ఒకరు పెట్టుకునే కేసెస్, ఇట్లాంటివన్నీ కూడా మనకి దీని ద్వారా మనం ఈ నేషనల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇలా 4 బెంచెస్ పెట్టి వాటిని కోర్ట్స్ ఆఫ్ అప్పీల్గా మార్చడం ద్వారా సిగ్నిఫికెంట్ బర్డెన్ అనేది తగ్గుతుంది. అండ్ ఢిల్లీ బ్రాంచ్ మాత్రం మేజర్ కాన్స్టిట్యూషన్ ఇష్యూస్ పైన ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. సో కొలోనియల్ టైమ్స్లో మనకి 3 సుప్రీంకోర్టులు ఉండేవి. బాంబేలో ఒకటి, కోల్కతాలో ఒకటి, మద్రాసులో ఒకటి. తర్వాత 1861లో వచ్చిన ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్ ఏం చేసిందంటే ఈ సుప్రీం కోర్ట్స్ని హైకోర్ట్స్తో రీప్లేస్ చేసింది. సో ఏ రీజన్కి ఆ రీజన్ అని చెప్పి సెపరేట్ చేసేసాయి. అలాగే 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది యాజ్ అన్ అపిలేట్ బాడీ ఫర్ ద ప్రైవీ కౌన్సిల్ అండ్ హైకోర్ట్స్. సో ప్రైవీ కౌన్సిల్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ అడ్వైజర్స్ టు యునైటెడ్ కింగ్డమ్. అంటే ఆ కింగ్కి గ్రూప్ ఆఫ్ అడ్వైజర్స్నే మనం ప్రైవీ కౌన్సిల్ అంటాం అనమాట. సో హైకోర్ట్స్కి వాటికి అపిలేట్ బాడీగా ఫెడరల్ కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియా 1949లో కాన్స్టిట్యూషన్ 26 నవంబర్ అప్రూవ్ అయింది, అడాప్ట్ అయింది. And the Supreme Court as we know it was founded on January 28, 1950. Supreme Court 1950 January 26th మనకి అమల్లోకి వచ్చింది కాన్స్టిట్యూషన్. 28th Supreme Court was founded under Article 124 of the Constitution. 2 days after India became independent democratic republic. It came into being in Delhi as a result of Article 130. Article 130 ప్రకారం అది ఢిల్లీలోకి ఎస్టాబ్లిష్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఫస్ట్ సుప్రీంకోర్టులో మనకి 8 మంది జడ్జిలు ఉంటే ఇంక్లూడింగ్ సీజీఐ వర్క్ లోడ్ పెరిగే కొద్దీ, కేసెస్ పెరిగే కొద్దీ ఏం చేశారంటే సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ని పార్లమెంట్ పెంచుకుంటూ వచ్చింది. 1950లో 8 నుంచి 56లో 11కి, 60లో 14కి, 78లో 18కి, 86లో 26కి, 2009లో 31కి, 2019లో 34కి నెంబర్ ఆఫ్ జడ్జెస్ పెంచుకుంటూ రావడం అనేది జరిగింది. ఇది సుప్రీంకోర్టు పరిస్థితి. అండ్ యూ కెన్ క్లియర్లీ సే ఇట్స్ అన్ ఓవర్ బర్డెండ్ కోర్ట్ అని మనం చెప్పొచ్చు. సుప్రీంకోర్టు issues around 8 to 10 decisions each year through constitution benches of 5 or more judges. ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరం కూడా 8 నుంచి 10 కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ పైన జడ్జిమెంట్స్ ఇస్తూ ఉంటుంది విత్ 5 or more జడ్జెస్ బెంచెస్తో. ఇట్ సర్వ్స్ ప్రైమరీలీ యాజ్ అన్ అపిలేట్. మెజారిటీ ఆఫ్ సుప్రీంకోర్టు కేసులన్నీ కూడా అపిలేట్ జ్యూరిస్డిక్షన్లో వచ్చేవి, అంటే హైకోర్టు నుంచి, వేరే కోర్టు నుంచి అప్పీల్స్ ద్వారా వచ్చేవి ఎక్కువ ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ తక్కువే ఉన్నాయి. ఇప్పుడు చూస్తే 2022లో 1263 డెసిషన్స్ తీసుకుంటే అందులో 4 మాత్రమే కాన్స్టిట్యూషన్ బెంచ్ ద్వారా వచ్చినవి. సుప్రీంకోర్టు ఇంకా ఏమింటుంది, సెంటర్కి స్టేట్స్కి మధ్యలో ఇష్యూస్ వింటుంది, అలాగే 2-3 స్టేట్స్ మధ్యలో ఇష్యూస్ వింటుంది, అలాగే సివిల్ అండ్ క్రిమినల్ అపీల్స్ పైన వింటుంది. ప్రొవైడ్స్ లీగల్ అండ్ ఫ్యాక్చువల్ అడ్వైస్ టు ప్రెసిడెంట్. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ప్రకారం వాళ్ళకి ప్రెసిడెంట్కి అడ్వైస్ కూడా ఇస్తుంది. అండ్ ఎనీ పర్సన్ కెన్ ఇమీడియట్లీ పిటిషన్ ద సుప్రీం కోర్ట్ ఇఫ్ దే కన్సిడర్ దేర్ బేసిక్ రైట్స్ హ్యావ్ బీన్ ఇన్ఫ్రింజ్డ్. మీకు తెలిసి ఈ విషయం, ఫండమెంటల్ రైట్స్ ఇన్ఫ్రింజ్ అయ్యాయంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు అని కూడా మన కాన్స్టిట్యూషన్ చెబుతుంది. సో ఈ రకంగా సుప్రీంకోర్టు వర్క్ అనేది విపరీతంగా ఉంది. సో దీన్ని మనం స్ప్లిట్ చేసి
ఒక ఫైనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ మరియు పర్మనెంట్ కాన్స్టిట్యూషన్ బెంచ్గా డివైడ్ చేసినా, లేకపోతే ఇలా డివైడ్ చేసి మళ్ళీ ఫైనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ని కూడా 4 బెంచెస్ క్రియేట్ చేసి 4 ప్రాంతాల్లో సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ కింద పెట్టగలిగితే అప్పుడు మనకి వర్క్ లోడ్ అనేది చాలా వరకు తగ్గుతుంది అని చెప్పొచ్చు. This would ensure greater judicial stability, consistency by explicitly distinguishing cases filed under constitutional authority from those filed under appellate and review jurisdiction. వాటిని సెపరేట్ చేయడానికి కూడా మనకు ఆస్కారం అనేది లభిస్తుంది. అలాగే వి వసంత్ కుమార్ వర్సెస్ హైకోర్టు కేసులో కాన్స్టిట్యూషన్ బెంచ్ ఈజ్ అనలైజింగ్ దీస్ ఇష్యూస్. ఇప్పుడు ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తోంది అండ్ కాంటెంప్లేటింగ్ మెజర్స్ టు ప్రొటెక్ట్ ఎ సిటిజన్స్ బేసిక్ రైట్ టు యాక్సెస్ సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వడం అనేది ఒక కష్టమయ్యే ప్రక్రియలా ఉండకూడదు, అతను ఈజీగా అప్రోచ్ అయ్యేలాగా ఉండాలి. అందుకోసం ఏం చేయొచ్చు అనే విషయాన్ని ఈ పర్టికులర్ కేసులో కాంటెంప్లేట్ చేయడం అనేది జరుగుతుంది. Under the guidance of the CJI, there is an opportunity to address the structural gap in Supreme Court by designating several of the court's appeal benches as regional benches. So CJI directionలో several courts of appealని మనం కోర్ట్స్ అపీల్ని బెంచెస్ని రీజనల్ బెంచెస్గా డెసిగ్నేట్ చేయడం ద్వారా మనం చేయొచ్చు. సో అల్టిమేట్గా ఆధార్ ఏం చెప్తున్నారంటే ఒక 4 బెంచెస్ క్రియేట్ చేయండి, రీజనల్ బెంచెస్ అన్నీ కూడా అప్పీల్ యాజ్ వే ఆఫ్ అప్పీల్ వచ్చినవన్నీ ఇక్కడ డీల్ చేయాలి. అలాగే ఢిల్లీలోనే యూ హ్యావ్ మెయిన్ బెంచ్, కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇక్కడే ఉండాలి అని ఆయన చెప్తున్నారు. ప్రెసిడెంట్కి సలహాలు ఇచ్చేది, ఇంపార్టెంట్ పబ్లిక్ ఇష్యూస్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఈ బెంచ్ కన్సిస్టెంట్గా చూసుకుంటుంది. మిగిలిన యాజ్ అ వే ఆఫ్ అపీల్ వచ్చిన వాటికి 4 బెంచెస్ క్రియేట్ చేయడం ద్వారా, 4 బ్రాంచెస్ క్రియేట్ చేయడం ద్వారా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయొచ్చు అనేది ఇక్కడ క్లియర్గా చెప్తున్నారనమాట. యూ కెన్ ఆల్సో కిక్ స్టార్ట్ యువర్ ఆప్షనల్ ప్రిపరేషన్ విత్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. ఇక్కడ కనిపిస్తున్న 5 ఆప్షనల్స్ అన్నీ కూడా ఎల్టీఎక్స్లో అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన ఆప్షనల్ మీరు చూస్ చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో స్విచ్ ఫ్రమ్ వన్ ఆప్షనల్ టు అదర్ at just 3,000 per month. నెలకి 3,000 రూపాయలు కట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. యూ గెట్ లైవ్ అండ్ రికార్డెడ్ ఆప్షన్ అండ్ యూ ఆల్సో గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దిస్ ఈజ్ అగైన్ వ్యాలిడ్ టిల్ 30th November, మంత్ ఎండ్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఇది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రైట్ టు ప్రైవసీ నాట్ ఎక్లిప్స్డ్ బై మ్యారేజ్ సేస్ కర్ణాటక హైకోర్ట్. సో కర్ణాటక హైకోర్టు ఏముంటుంది, రైట్ టు ప్రైవసీ అనేది మ్యారేజ్ వల్ల వెళ్ళిపోదు పక్కకి. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే కర్ణాటకలో ఒక మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ నడుస్తుంది. అందులో వైఫ్ నా హస్బెండ్ యొక్క ఆధార్ డీటెయిల్స్ నాతో షేర్ చేయండి అని చెప్పేసి ఆర్టీఐ ద్వారా అప్లికేషన్ పెట్టింది. ఆయన షేర్ చేయాలంటే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టింది అనమాట. పెడితే ఆ కేసు తిరిగి హైకోర్టుకు వచ్చింది. సో కర్ణాటక హైకోర్టు ఏం చెప్తుందంటే పెళ్ళి అయింది అన్నంత మాత్రాన ఒకరి డేటా ఒకరికి కంప్లీట్గా షేర్ చేయాలని లేదు. హీ విల్ కంటిన్యూ టు హ్యావ్ హిస్ రైట్ టు ప్రైవసీ. అతని రైట్ టు ప్రైవసీ ఉంటుంది. మ్యారేజ్ అనేది ఆ రైట్ టు ప్రైవసీని ఎక్లిప్స్ చెయ్యదు అని కర్ణాటక హైకోర్టు చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి, రిలేషన్షిప్ బై మ్యారేజ్ డస్ నాట్ ఎక్లిప్స్ ద రైట్ టు ప్రైవసీ అండర్ ది ఆధార్ యాక్ట్ అండ్ పర్సనల్ డేటా ఆఫ్ వన్ ఆఫ్ ద స్పౌసెస్ stored in Aadhaar cannot be disclosed at the instance of other spouse without hearing the spouse whose information is sought. ఆయన ఒపీనియన్ తీసుకోకుండా, ఆయన అనుమతి లేకుండా ఆయన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి లేదు అని కర్ణాటక హైకోర్టు క్లియర్గా చెప్తోంది. ఇప్పుడు భార్య భర్త ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు భర్త అనుమతి లేకుండా అది షేర్ చేయడానికి లేదు. ద మ్యారేజ్ బై ఇట్ సెల్ఫ్ డస్ నాట్ డూ అవే విత్ ది ప్రొసీజరల్ రైట్ ఆఫ్ హియరింగ్ కన్ఫర్డ్ అండర్ సెక్షన్ 33 ఆఫ్ ఆధార్ యాక్ట్ 2016లో సెక్షన్ 33 ఏం చెప్తుందంటే అతని వెర్షన్ వినాలి. మీ ఇన్ఫర్మేషన్ అడుగుతానన్నప్పుడు అతను అడగాలి, అడిగిన తర్వాతే వెళ్ళాలి అనేది మనకి సెక్షన్ 33 ఆఫ్ ఆధార్ యాక్ట్ చెప్తుంది. సో మ్యారేజ్ అయినంత మాత్రాన ఆ సెక్షన్ ఏమి ఎక్లిప్స్ అయిపోదు అని చెప్తున్నారు. రిలేషన్షిప్ బై మ్యారేజ్ విచ్ ఈస్ ఎ యూనియన్ ఆఫ్ 2 partners డస్ నాట్ ఎక్లిప్స్ ద రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీని అది ఎక్లిప్స్ చేయదు. విచ్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ద ప్రొసీజర్ ఆఫ్ హియరింగ్ కాంటెంప్లేటెడ్ అండర్ ది యాక్ట్. అతని వెర్షన్ వినాలనే ప్రొసీజర్తో అది ప్రొటెక్ట్ చేయబడింది. సో కాబట్టి ఆయనకి చెప్పకుండా, ఆయన వెర్షన్ వినకుండా, ఆయన అనుమతి లేకుండా ఆయన డీటెయిల్స్ అనేవి షేర్ చేయడానికి కుదరదు అని కర్ణాటక హైకోర్టు క్రిస్టల్ క్లియర్గా తేల్చి చెప్పేసింది. సో దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ జిఎస్ పేపర్ 2. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, S&P lifts India's FY24 growth forecast to 6.4%. S&P గ్లోబల్ అనేది ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ. సో వీళ్ళు ఇండియా యొక్క FY24 గ్రోత్ ఫోర్కాస్ట్ని 6.4%కి రివైజ్ చేశారు. సో S&P గ్లోబల్ రేటింగ్స్ ఏం చేసిందంటే మండే రోజు ఇండియా యొక్క గ్రోత్ ఫోర్కాస్ట్ని ఫర్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్, ఇంతకుముందు 6% గ్రోత్ ఉందని చెప్పారు, ఇప్పుడు 6.4% అవుతుందని చెప్పడం జరిగింది. సేయింగ్ ద డొమెస్టిక్ మొమెంటమ్ హ్యాస్ ఆఫ్సెట్ హెడ్విండ్స్ ఫ్రమ్ హై ఫుడ్ ఇన్ఫ్లేషన్ అండ్ వీక్ ఎక్స్పోర్ట్స్. ఇండియా ఫేస్ చేసిన హెడ్విండ్స్ ఏంటి అంటే అడ్డంకులు, ఎదురుగాలు ఏంటంటే మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, ఎక్స్పోర్ట్స్ వీక్గా ఉన్నాయి.
అయితే ఈ రెండింటినీ కూడా డొమెస్టిక్ కన్జంప్షన్ డిమాండ్ అనేది బాగుంది, దీనివల్ల వాటిని ఓవర్కమ్ చేసి ఇండియా 6.4% ఎకనామిక్ గ్రోత్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సాధిస్తుందని చెప్పింది. అయితే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో ఫిస్కల్ 24-25 వచ్చేసరికి అది ఏం చేసిందంటే కట్ ద గ్రోత్ ఎస్టిమేట్స్ 6.9 నుంచి 6.4%కి కట్ చేసిందనమాట. యాజ్ ఇట్ ఎక్స్పెక్ట్స్ గ్రోత్ టు స్లో అనే హయ్యర్ బేస్. ఎందుకంటే ఈ సంవత్సరం బాగుంటుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ గ్రోత్ స్లో డౌన్ అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. గ్లోబల్ గ్రోత్ కూడా తక్కువ ఉండబోతుంది నెక్స్ట్ ఇయర్. అలాగే ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ యొక్క ఇంపాక్ట్ కూడా తగ్గిపోతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ మెల్లమెల్లగా పెంచడం మొదలు పెడతారు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్ని పెంచుకుంటూ ఉన్నారు కదా, వాటి ఇంపాక్ట్ గ్రోత్ మీద పడుతుంది. ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ ఇయర్ పడుతుందని కూడా వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. మన ఆర్బీఐ కూడా కరెంట్ ఫిస్కల్కి 6.5% మన గ్రోత్ ఉండబోతుందని చెప్పడం జరిగింది. సో ఇవి మీరు ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకోవాలి. లేటెస్ట్ మీకు ఎగ్జామ్ రాయడానికి ముందు లేటెస్ట్గా ఆర్బీఐ ఎంత చెప్పింది, వీళ్ళు ఏం చెప్పారనేది మనం మైండ్లో పెట్టుకుంటే ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ ది ఫైనల్ ఎగ్జామ్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అగైన్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 2. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ ఫైల్డ్ ఇన్ హైకోర్ట్ ఛాలెంజింగ్ బీహార్స్ కోటా హైక్. మీకు తెలుసు రీసెంట్గా బీహార్లో ఏం జరిగిందంటే రిజర్వేషన్ని 50 నుంచి 65%కి పెంచారు. మీరు ఇంకా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఈడబ్ల్యూఎస్ కోటా 10% కూడా యాడ్ చేస్తే టోటల్ రిజర్వేషన్ 75%కి వెళ్ళిపోయింది. కానీ సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని కేసులో 50% సీలింగ్ అనేది పెట్టింది. ఆ సీలింగ్ని క్రాస్ చేసుకుంటూ చాలా ముందుకు వెళ్ళిపోయింది. దానికి బీహార్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము కాస్ట్ సెన్సస్ కండక్ట్ చేశాము, సో చాలామంది వాళ్ళ పాపులేషన్కి తగ్గట్టుగా వాళ్ళకి రిప్రజెంటేషన్ లేదు, సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ అంతగా బాగాలేదు, దాన్ని బేస్ చేసుకుని మేము చేశామని చెప్పి బీహార్ చెబుతుంది. కాకపోతే దీన్ని ఛాలెంజ్ చేస్తూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది హైకోర్టులో వేశారు, పిటిషన్ అనేది వేశారు. అసలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే అర్థం ఏంటి అసలు మీరు తెలుసుకోవాలి. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే కాన్సెప్ట్ మనకి అమెరికన్ జూరిస్ప్రుడెన్స్ నుంచి వచ్చింది. అమెరికన్ సిస్టమ్ నుంచి మనకి దీన్ని తీసుకురావడం అనేది జరిగిందనమాట. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే లీగల్ రిప్రజెంటేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎవరికి? అన్రిప్రజెంటెడ్ గ్రూప్స్, అంటే లైక్ పూర్కి కావచ్చు, రేషియల్ మైనారిటీస్ కావచ్చు, అన్ఆర్గనైజ్డ్ కన్జ్యూమర్స్ కావచ్చు, ఓకే, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ పైన ప్యాషనేట్గా ఉన్న సిటిజన్స్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరికీ ఒక ఫోరం లాగా ఇది పనికొస్తుంది అనేది అమెరికాలో ఆ రకంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాన్సెప్ట్ ఆవిర్భవించిందనమాట. దీని మీనింగ్ ఏంటి అంటే మనకి లిటిగేషన్ అంటే అర్థం ఏంటి? పిల్ మీన్స్ లిటిగేషన్ ఫైల్డ్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. అంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కోర్ట్ ఆఫ్ లాలో ఫైల్ చేసిన పిటిషన్ని, లిటిగేషన్ని మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాము. అంటే ఏ ఒక్క వ్యక్తి ఇండివిజువల్ ప్రయోజనాల కోసం వేసింది కాదు, సొసైటీ ఎట్ లార్జ్, పీపుల్ ఎట్ లార్జ్ వాళ్ళ ప్రయోజనాల దృష్ట్యా వేసింది. ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్కి సంబంధించి వేసే కేసు కావచ్చు, ఎన్వైరన్మెంట్కి సంబంధించి వేసే కేసు కావచ్చు, టెర్రరిజంకి సంబంధించిన కేసెస్ కావచ్చు, రోడ్ సేఫ్టీకి సంబంధించిన కేసెస్ కావచ్చు, కన్స్ట్రక్షనల్ హజార్డ్స్, ఇట్లా ఏవైనా సరే ఎనీ మ్యాటర్ విత్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఎట్ లార్జ్ ఈజ్ ఎఫెక్టెడ్. అర్థమవుతుందా? ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఎట్ లార్జ్, ఓవరాల్ ప్రజా ప్రయోజనాలు ఎఫెక్ట్ అవుతున్నాయి అనే స్పేసెస్లో మనం పిల్ అనేది వేయవచ్చు అని మనకి క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో ఆ రకంగా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఈ పర్టికులర్ చట్టం వల్ల చాలామంది ఇబ్బంది పడతారు, దానివల్ల ప్రజలు ఓవరాల్గా నష్టపోతారని భావించినప్పుడు ఇలాంటి పిల్స్ వేస్తూ ఉంటారు. సో ఈ పర్టికులర్ కేసులో పిల్ ఏం చెప్తుంది అంటే, యాజ్ పర్ ది కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ రిజర్వేషన్ వాజ్ మేడ్ టు గివ్ ప్రాపర్ రిప్రజెంటేషన్ టు ద సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ప్రాపర్ రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం అనేది రిజర్వేషన్ అనేది తీసుకొచ్చాము. అండ్ దెర్ వాజ్ నో ప్రావిజన్ టు గివ్ రిజర్వేషన్ ఇన్ ప్రపోర్షన్ టు పాపులేషన్కి ప్రపోర్షనేట్గా రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రావిజన్ అనేది కాన్స్టిట్యూషన్లో లేదు అని పిల్ చెప్తోంది. మరి దీనిపైన కర్ణాటక హైకోర్టు ఏముంటుంది అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. So look at the MCQ of the day. Dollarization refers to replacing a country's own currency with dollar as official currency. Ecuador, Panama, El Salvador are some of the countries which have implemented dollarization so far. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను, వీటిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేయండి. 1 ఇన్కరెక్టా, 2 ఇన్కరెక్టా, 2 ఇన్కరెక్టా, లేదా ఏది ఇన్కరెక్ట్ కాదా అనేది మీరు మీ కామెంట్ సెక్షన్లో పెట్టాలి. సో బ్లాక్ బస్టర్ కాంబో ఆఫర్ ఎల్టీఎక్స్లో మోస్ట్ పాపులర్ కోర్సెస్ అయిన ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, ఈ 5 కూడా ఇండివిజువల్గా తీసుకుంటే 10,000 పర్ కోర్స్ పడతాయి. అదే ఈ కాంబో ఆఫర్లో మీరు 10 + 10 15,000కే ఎనీ 2 కోర్సెస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు.
యూ కెన్ బై ఎనీ టూ అట్ జస్ట్ 15,000 రూపీస్. అన్నింటిపైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఇది కూడా మీకు 30th నవంబర్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు.